ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో బ్రతకడానికి చాలా మార్గాలు ఉంటాయి. కొంతమంది పొలిటికల్గా, కొంతమంది సినీ రంగంలో, కొంతమంది సాఫ్ట్వేర్లుగా, ఎవరెవరో అనేక రంగాల్ని ఎంచుకుంటారు. వారు వాళ్ళ రంగాల్లోనే ముందుకెళ్తూ ఉంటారు. కానీ సినిమా రంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారు, మనల్ని రంజింపజేస్తారు. ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో ఒదిగిపోతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అటువంటి సిట్యుయేషన్స్ జీవితానికే ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. అందుట్లో తెలియకుండానే కొంతమంది వచ్చేసి పార్టీలకు అతీతంగా చేయాలంటూ ప్రెజర్ పెడతారు, మా పార్టీకే చేయాలంటూ ప్రెజర్ పెడుతూ ఉంటారు. వాటన్నిటిని తట్టుకొని నేను ఒక ఆర్టిస్ట్ని బాబు అంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తనకున్నటువంటి కళని ఎలా అయినా వాడుతా అంటూ చెప్పారు. అతను ఎవరు కాదు, సునీల్ రావినూతల జగన్ మోహన్ రెడ్డి గారి హావభావాలని, బాడీ లాంగ్వేజ్ని ప్రజలకు పరిచయం చేస్తూ తను కొద్దిగా వివక్షకు గురైనటువంటి సందర్భం చూస్తున్నాం. చేయకరా ఇటువంటి అని. అటువంటి వ్యక్తి రావినూతల నాతో ఉన్నాడు. సునీల్, వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్స్ అన్న. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది కెరియర్? అంతా హ్యాపీ అన్న, పర్లేదు, హ్యాపీగానే ఉంది. ఇది నా ముందు కూడా యాక్ట్ చేస్తున్నా, అలవాటు అయిపోయిందన్న. సరే, ఏంటి పరిస్థితి ప్రస్తుతానికి? ఏమేమి సినిమాలు చేస్తున్నారు ఏంటి? మొన్న రీసెంట్గా ప్రణయ్ గోదావరి రిలీజ్ అయిందన్న. అదే డిప్ప కటింగ్, ఏంటి గోచి పెట్టుకో గోచి. ఆ సినిమాలో నువ్వు హీరో కదా? లేదు, అంటే వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టరే. హీరో గారు వేరే ఆయన. సో వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్ చేశాను. గోచి క్యారెక్టర్, ప్రణయ్ గోదావరి. ఏంటి ఆ క్యారెక్టర్ నేమ్ ఏంటి? క్యారెక్టర్ నేమ్ వచ్చి గోచి. అంటే ఒక జాలరి, ఒక అమాయకమైనటువంటి ఎర్రోడు. వాడు గోదాట్లో గ్యాలం వేసి చేపలు పడుతుంటాడు, ఒక్క చేప కూడా పడదు. వాడు జీవితాంతం పట్టినా కూడా ఒక చేప పడదు. అలాంటి ఎర్రుబాకులోడికి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారు, హీరో ప్రేమించిన అమ్మాయిని. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ ఏం జరిగిందన్నది సినిమాలో, దాంట్లో ఆ సినిమాని చేశారు. అవును, ఏది గోచి ఒంటి మీద ఏం బట్టలు ఉండవు, మెడలో ఏదో చిన్న తాయిత్ ఉంటుందా? డిప్ప కటింగ్. ఒక ఆర్టిస్ట్గా మరి హెయిర్ స్టైల్ అంత మారితే నెక్స్ట్ ప్రాజెక్ట్లో కష్టం అవుతుంది కదా? లేదన్నయ్య, ఏంటంటే మనకి ఎంత బ్యాక్ సబ్జెక్టులు దొరుకుతాయో ఒక ఆర్టిస్ట్కి, మనలో ఉన్నటువంటి ఆ కళాకారుడు బయటకు వస్తాడు. నాకు నచ్చే ఎస్పెషల్ నా సబ్జెక్టులు ఏంటంటే, నేను క్లాస్గా అవి చేయొచ్చు సినిమాలు, కానీ అందులో ఏంటంటే ఏదో డైలాగ్ చెప్పేయడం, వెళ్ళిపోవడం. కానీ ఇలాంటి సబ్జెక్టులు ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ కళాకారుడు ఖచ్చితంగా బయటకు వచ్చి కొంత ఒక ఎమోషన్ అవన్నీ చూపించడానికి బాగా ఆస్కారం ఉన్నటువంటి సబ్జెక్టులు. అందుకే నాకు లక్ గుంది దొరికింది అది. అంటే కాదు, ఒక మొత్తం బట్టలు ఇప్పేసి ఒక్క చిన్న గుడ్డ కట్టుకున్నప్పుడు ఊళ్ళో వాళ్ళు అక్కడ చూసే వాళ్ళు అంతా ఏమంటారు? ఆ ఫీలింగ్ ఏంటి? అలా ఎప్పుడు ఫీల్ అయ్యారా? ఏం లేదు. ఓయమ్మ, నిజం చెప్పాలంటే గోదావరిలో డ్యాన్స్ చేస్తుంటే, ప్రణయ గోదారిలోన పరువాల పడకేసి, ఈ పాటకి డ్యాన్స్ చేస్తాం. అది నేను ఇటు అన్నప్పుడల్లా గోచుడిపోయేది. పాప కెమెరామ్యాన్ గుండె గట్టిది కాబట్టి బతికాడు. పాప కెమెరామ్యాన్తో పాటు చుట్టూ వాళ్ళు ఉన్న గుండె కూడా చాలా గట్టి. విషయం ఏంటంటే డ్యాన్స్ మాస్టర్ గారు, అంటే మా కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ మేడం గారు, ఫీమేల్ కొరియోగ్రఫీ. ఏంటి సునీల్ ఇలా అయిపోయింది, నవ్వేది ఆవిడ కూడా. అంటే ప్రొఫెషనల్ని ఆ విధంగా చూసారు వాళ్ళు. మొత్తానికి నీ విశ్వరూపాన్ని చూపించే వాళ్ళందరికీ ప్రణయ్ గోదావరిలో ఎక్కువ చూపించా. గోదావరి ఏమో కానీ నా గోదావరి బడి పడ్డది. అదొక బెస్ట్ మెమొరీ అన్న ఆ సినిమా మాత్రం నా లైఫ్లో ది బెస్ట్ మెమొరీ. నాకు హ్యాపీ అనిపించింది ఆ సినిమా చేసేటప్పుడు. గతంలో నా దగ్గరికి నువ్వు ఆడిషన్స్కి వచ్చినప్పుడు క్యారెక్టర్ చేసేవాడివి. అయ్యా కొట్టొద్దయ్యా ఏదో ఫస్ట్ చేస్తూ ఉండేవాడు. అవును. ఏంటి అది అసలు? అది అంటే ఆకలి వేస్తున్న ఒక పేద
వ్యక్తి ఉమ్. వేరే వాళ్ళ ఇంట్లో పనికి కుదురుతాడనమాట. ఉమ్. ఆ పనికి కుదిరినప్పుడు ఆ ఇంటి ఓనరు ఆయన టేబుల్ మీద పెట్టినటువంటి ఆ ఏదైతే ఉమ్. వ్యాలెట్ ఉందో అది డస్ట్బిన్లో పడిపోద్ది. ఉమ్. అది పడిపోతే ఇతను తీసుకున్నాడని తప్పుగా తప్పుగా అనుకుంటాడు. అప్పుడు ఏంటంటే, అయ్యా అయ్యా మేము కూటికి పేదోళ్ళమే కానీ ఇలా దొంగతనాలు చేసుకొని బతికే వాళ్ళం కాదయ్యా, నేను అది తీలేదయ్యా అయ్యా అయ్యా అంటే ఆమెను మొహం మీద అంటాడు అనమాట. అది ఒక వీడియో కింద లైవ్లో జరిగింది వేరే వాళ్ళకి. అది చెప్పాడు నాకు. నేను దాన్ని చిన్న ప్రిస్ వీడియోగా చేసిన దాన్ని. అది మన ఆడిషన్లో ఇప్పుడు అని నీ వీడియోస్ అందరూ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీడికి బాగా బలిసిందిరా ఈ మధ్య, జగన్మోహన్ రెడ్డి గారి పైన వీడియోలు చేస్తున్నారు అంటారు. ఆ టాపిక్ తర్వాత వెళ్దాం. అసలు గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేది? అంటే నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి, అంటే బిఫోరు మా నాన్న పేరు రాజశేషయ్య, మా అమ్మ పేరు సుభాషిణి. అయితే మా నాన్నగారిదేమో ప్రకాశం జిల్లా, ఒంగోలు దగ్గర, ప్రకాశం జిల్లా రావినొత్తులు అనే విలేజ్. సో అక్కడి నుంచి మా అమ్మగారి నెల్లూరు. సో ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు, ఇద్దరు కళాకారులే, ఇద్దరు డ్రామా లవ్ మ్యారేజ్ ఇద్దరు లవ్ మ్యారేజ్, ఇద్దరు కళాకారులు. అయితే ఈ బాలనాగమ్మ నాటకం హైలైట్ అక్కడ. బాలనాగమ్మ నాటకంలో నాన్నగారు వచ్చి మాయిల్ ఫకీర్ అనే క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, అమ్మగారు వచ్చి పుల్రాజు. ఆ డైలాగులు కూడా మీకు తెలుసు, మాండలికం. ఇది బాలనాగమ్మ, మాయిల్ ఫకీర్. ఏయ్ కఫాలి అఖండ జోల ప్రజోల కలల దృష్టిని మచ్చ మషిష్క భక్షిని దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మారుతూ ప్రాయని హచ్చన్నద స్వరూపిణి. మాత శ్రవించిన ప్రకారం గండ బేరడ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదూ. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకమే ఏయ్ నగో. ఈ రేంజ్లో నాన్నగారు యొక్క మాయిల్ ఫకీరు క్యారెక్టర్ ఇలా ఉండేది. ఆ తర్వాత మదరు అంటే అమ్మగారు వచ్చేసి పులిరాజు, అదే నాటకంలో పులిరాజు. ఆమె పులి ఆ ఊర్లో పడి చంపేస్తూ ఉంటే ఆమె పద్యం అనమాట. పులి చంపేయడం, ఆ రాజు కాబట్టి ఆ పులిని చంపే వీరుడు ఒక్కడైనా నా రాజ్యంలో లేడా అని బాధపడుతూ చింతిస్తూ, ఇంత వైశాల్య సంపదను జుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఆ ఆ ఆ పులిని చంపిన వీరుడా తక్షణమే ప్రవేశపెట్టుము. ఈ విధంగా అమ్మ క్యారెక్టరు. అంటే మీ బాల్యం మొత్తం కూడా ఇటువంటి క్యారెక్టర్లు చూస్తూ పెరిగాను. చూస్తూ కొన్ని సాంఘిక నాటకాలు చేస్తూ కూడా నాన్నగారితో ప్రయాణం చేశాను. ఏ వయసులో? చిన్నప్పటి నుంచే. అంటే మా ఇక్కడ ఇంకోటి చెప్పాలి ఏంటంటే, మేము ఆ ముగ్గురు అన్నదమ్ములవి. అన్నగారు పెద్ద ఆయన శివాజీ, సుమను, సునీల్. అన్నగారు కొంచెం హార్ట్ పేషెంట్. ఆయన చాలా నాకు చిన్న వయసులోనే ఆయన కొంచెం కాలం చేశారు. తర్వాత వచ్చేసి ఆయన మీద దిగులతో నాన్నగారు చనిపోయారు. ఓకే. కొంచెం చాలా బాధేసింది అప్పుడు. తర్వాత చిన్నన్నయ్య సుమను, ఆయన చాలా కాలంగా ఆయన వర్క్ చేస్తూ, ఆయన కార్ డ్రైవింగ్ చేసేవారు. ఆయన వర్క్ చేస్తూ మమ్మల్ని బాగా చూసుకొని, తర్వాత మా వదిన కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించి అన్నం పెట్టి, మా వదిన చాలా గొప్ప మనిషి. ఆమె చూపించిన ఆ ప్రేమ నిజంగా వదిన గారు అనడం కంటే అమ్మని అనడం చాలా హ్యాపీగా ఉంది. అమ్మే అంతే, మా అమ్మ తర్వాత అమ్మ అంతే. మా అన్నయ్య నాకు నాన్న చనిపోయినా మా అన్నయ్య నాకు తండ్రి లాంటి వ్యక్తి. బాగా చూశారు. తర్వాత వాళ్ళకి కొంచెం బిడ్డలు పుట్టడం, కొంచెం ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉద్యోగం, ఆయన కుటుంబం చూసుకొని కొంచెం దూరంగా వెళ్ళడం
తర్వాత అమ్మ విధానం నా బాధ్యత నాకు నేను తీసుకున్నా. చాలా అన్నయ్య, నువ్వు బిడ్డలు కూడా ఎదుగుతున్నారు, నువ్వు పిల్లల్ని చూడు, నేను అమ్మ వాళ్ళని నేను చూసుకుంటాను. మా నాన్నకి 2 భార్యలు అనమాట, అక్క చెల్లెళ్ళే. వాళ్ళిద్దరిని నేనే చూసుకుంటూ, నాన్నగారు అన్నగారు 2 చనిపోవడం, తర్వాత నేను కొంచెం 10th క్లాస్ ఆ టైంలోనే చనిపోయారు అనమాట. ఎర్లీగా, అది నాకు చిన్న వయసు నాది. వాళ్ళిద్దరు కొంచెం పెద్దోళ్ళు, నేను చిన్నోడిని. సో బయటకు వస్తే పలానా ఆయన కొడుకునంటే ఎవరు అనేవాళ్ళు, ఎవరు నువ్వు అని. ఎందుకంటే నా ముఖం బయటకు తెలియదు చాలా మందికి, చిన్నోడిని అయిపోతుంది. ఎప్పుడు చూసుకుని ఆడ తిప్పుతా ఉండేవాళ్ళు. ఈ విధంగా నేను పోవడం రావడం ఇట్లా అయితే మొత్తానికి ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా. నాది బీకామ్. ఫిజిక్స్ ఉంటుందిగా, బీకామ్ అకౌంట్స్. చాలా మంది అదే గతంలో బీకామ్లో ఫిజిక్సా, మీరు కూడా ఉంటుందేమో డౌట్ నాకు. అదృష్టం బాగుంది. నేను పెద్ద చదివేవాడిని కాకపోయినా కొన్ని తెలుసు నాకు. బీకామ్ అంటే ఏంటి, ఇంటర్ అంటే కొన్ని తెలుసు. సో బీకామ్ చేశాను, ఇంటర్ సిఈసి, తర్వాత బీకామ్, తర్వాత ఎంబీఏ చేశాను, పీజీ కృష్ణ చైతన్య కాలేజ్. సో బీకామ్ అయిపోయిన తర్వాత ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను ఎంబీఏ చేసేటప్పుడే ఒక మోహన్ కేఫ్ అని చెప్పేసి ఆయన దగ్గర కొంచెం కేఫ్లో పనిచేసేటోడిని, చేసుకుంటూ నా ఎగ్జామ్ ఫీజులు. ఆ తర్వాత కోమెట్ల బస్ సర్వీస్ అని మనీ అని చెప్పేసి ఆయన కండక్టర్, ఆయన కొంచెం నన్ను కూడా నా విధానం చూసి ఆయన నన్ను బాగా రిసీవ్ చేసుకునేవాడు. ఆ మిగతా కండక్టర్ పని నేను చేస్తాను ఇవన్నీ. ఆయన ఆడ కూర్చొని నువ్వు చేయరా అనేది నేను చేస్తూ తిరుగుతా కోమెట్ల బస్ సర్వీస్ అనమాట. ఇట్లా నాకు చదువు తర్వాత ఈ ఎన్ని పనులు బస్ కండక్టర్గా అవి ఇచ్చి కొన్ని చేసుకుంటూ అప్పుడప్పుడు ఏదైనా నాటకాలు వస్తే వేస్తూ అలా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత అమ్మ నాన్న నన్ను బాగా లైన్లో తీసుకొచ్చారు. ఇప్పుడు కళాకారులు అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మరి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి కదా. అంటే నాన్నగారి మేజర్ బిజినెస్ వచ్చేసి బర్రెల వ్యాపారం. బర్రెలు చేశారు. సంతలు కాదు, మామూలుగా కొనడం అమ్మడం. నాన్నగారు ఏదైనా చిన్న బర్రెని తీసుకురావడం, దాన్ని బాగా మేపి పెద్ద చేయడం, అది సూడుకు వచ్చిన తర్వాత అమ్మేసేవాళ్ళు. ఆ బిజినెస్ చేసేవాడు. మిగతా టైం అంతా ఆయన వ్యక్తిగత టైం అంతా కూడా కళారూపాలకే దారిపోసాడు. మా తాతగారు అయితేమి, తర్వాత మా అమ్మగారు అయితేమి, వ్యక్తిగత జీవితం మొత్తం కళారూపాలకే దారిపోసారు వాళ్ళిద్దరు. సో అదే మాకు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా ఆ కళ రూపాలు ఇచ్చాడు. కళనే ఆస్తిగా ఇచ్చాడు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి ఏదన్నా ఉందంటే అది కళ. అది చేసుకునే బతకాలి. సో వాళ్ళతో పాటు నాకు ఆసక్తి చూశాడు మా నాన్న. అరే వీడు కూడా బాగా చేస్తుండు. మీ అన్నయ్యలకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు అప్పటికే ఫ్యామిలీ బర్డన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చిన్నగా ఆ మూలోకి వెళ్ళిపోయారు. ఈ పట్టువర్ధలని విక్రమార్కుల్లాగా నేను నాన్నగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని నేను కొనసాగించాలని చిన్నప్పటి నుంచి నాకు ఆ జీలు ఉంది. నాన్నగారు లాగా అంటే ఆయనలాగా మనం చేయలేము, అది ఒట్టి మాటలో. అది ఎవరెస్ట్ శిఖరం. అది నాన్నగారు అంటే ఎవరెస్ట్ శిఖరం. ఆయన డ్రామాలకి ఆయన ఒక జీవితం. గుర్తుపడతారు అయితే ఏరియా మొత్తం. అయ్యా అమ్మ, నాన్నగారు అంటే కళారూపాలకి పట్టు కొమ్మ. ఆయన మదరు రేడియో కేంద్రం సింగర్ విజయవాడ, రేడియో కేంద్రం విజయవాడ. అమ్మ జానపద పాటలు. వెరీ గుడ్. బొంగంటే బొంగ కాదురా వరాజిగా బొంగ ఖరీదు చెప్పరా, అలాంటి జానపద పాటలు పాడేవాళ్ళు. సో అట్లా హైదరాబాదు డ్రామాలు ఆ రోజుల్లో, వరంగల్, ఇలా కొన్ని ఏరియాస్ని తిరిగి నాటకం వేస్తూ జర్నీ స్టార్ట్ చేశారు. ఈ కాలానికి అనుగుణంగా నాన్నగారు నా 10th చనిపోవడం, నేనంటూ చదువుకుంటూ కొన్ని రోజులు నేను అగ్రికల్చరు వేరే కంపెనీ తరపున సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేశాను. కొన్ని అప్పులుంటే కట్టాను. తర్వాత నేను ఏంటి నా లైఫ్, ఇక్కడికే ఈ ఉద్యోగాలు. నాన్నగారు చనిపోయారు, అన్నగారు చనిపోయారు. అన్న చూస్తేమో ఆయన పనిలో ఆయన ఉన్నాడు, నా బాధ్యత ఉంది, 2 అమ్మలు ఉన్నారు. నాకు చదువు మీద బాగా ఇంట్రెస్ట్. నేను అంత మాత్రాన నేనేదో ఫస్ట్ బెంచ్లో కూర్చొని టాప్ ర్యాంక్ స్టూడెంట్ కాదు. మనదంతా బ్యాక్ బెంచ్, కాగితాలు చింపి ఎగరేయడమే. సో ఆ టైపు మంది. కానీ ఇంట్రెస్ట్, చదువు అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోనే చదువుకున్నాను. నాకున్న
కొంచెం జ్ఞానంతోనే ఉమ్, అగ్రికల్చర్ సంబంధించిన మార్కెటింగ్ ఫీల్డ్లో సేల్స్ ఆఫీసర్ అయ్యి కొన్ని చేస్తూ ఉమ్, అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మా మదర్కి చెప్పాను, మా అమ్మకి, ఉమ్, నాకు ఉమ్, నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను హైదరాబాద్ సైడ్. ఉమ్, హైదరాబాద్కి పోయి ఏం చేస్తారా, ఏం చేస్తా, అసలు ఏంటి ఈ పరిస్థితి అండి, చిన్న ఉద్యోగం చూసుకుంటాను, నాకు ఎట్టో ఈ డ్రామాలు కళారూపాలు ఇష్టం ఉన్నాయి కదా, ఉమ్, ఆ, ఏదైనా ప్రోగ్రాలు అవి చేస్తాను, ఉమ్, ఉద్యోగం ఏమో కానీ ఉమ్, ఈ కళారూపాలు చెయ్యను, ఉమ్. కళారూపాలే ఆ, చెయ్యను. అమ్మే మా చెప్పారు. అమ్మ సపోర్ట్ ఆ, పూర్తి స్థాయిలో. నాకు మా నాన్నగారు చిన్న వయసులో చనిపోయినప్పటికీ కూడా నాకు గురువు దైవం ఉమ్. అమ్మే, నాకు గురువు, మంచి ఎంకరేజ్మెంట్ అయితే. మంచి ఎంకరేజ్మెంట్. ఉమ్, మా గురించి నువ్వు ఆలోచించొద్దు, ఉమ్, నీకు కళ అంటే ఇష్టం, ఉమ్, నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు కదా, ఏదో నాటకాలలాగా ఏదో సినిమాలు అయ్యి అనుకుంటున్నావు కదా, చెయ్యి, ఉమ్, మా గురించి ఆలోచించొద్దు, మాకు ఆ పరమశివుడు ఉన్నాడు, ఎట్టో ఆ పింఛన్ ఏదో వస్తుంది, ఆ పింఛన్తో మేము కాలం ఎలా తీస్తాం, నువ్వు టెన్షన్ పడకు, మా గురించి వదిలే. పెన్షన్ ఏం పెన్షన్ వస్తుంది? నాన్నగారు చనిపోయిన పెన్షన్ నాన్నగారు ఎంప్లాయా? కాదు, మామూలుగా చనిపోతే మామూలుగా వితంతు పింఛన్ ఇస్తారు కదా, ఓకే. అది విజయవాడ రేడియో స్టేషన్ లో అప్పటికి అయిపోయింది. అయిపోయినాయి. అప్పటికి అయిపోయింది. ఆమె 2001లో 2000 అక్కడికే అయిపోయింది. ఓకే ఓకే. ఇంకా అక్కడికే ఆగిపోయి ఇంకా ప్రైవేట్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత నుంచి పింఛన్ వస్తుంటే అవి చేసుకుంటూ నేను హైదరాబాద్కి వచ్చాను. ఒక 2500 రూపాయలు జోబిలో ఉండింది, పెట్టుకున్నాను, వచ్చినాను. ఇంకా ఫిలిం నగర్ ఆడ ఏడా తిరిగినాను. మా అన్న చెప్తుండేవాడు ఫిలిం నగర్లో హీరోలు ఉంటారు అని. నాకు ఓకేనండి అన్న, ఓకే అని చిన్నప్పుడు వింటుండేవాడిని. ఆ ఐడియా నాకు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి సింహపూరి ట్రైన్ నెల్లూరు నుంచి ఎక్కి సికింద్రాబాద్ దిగి ఆడ పోలీస్ ఆయన ఉంటే ఆయన అడిగిన, సార్ నేను హైదరాబాద్కి పోవాలని, హైదరాబాద్ దిగి హైదరాబాద్కి పోవాలని చెప్పి, హైదరాబాద్ తర్వాత దగ్గర నువ్వు ఏడకు పోవాలన్నాడు, ఫిలిం నగర్ పోవాలన్నా. అప్పుడు 47 వెళ్ళని చెప్పి అది చూపించాడు బండి, ఆయన ఎక్కేసిన, ఎక్కి ఫిలిం నగర్కి వచ్చిన. ఎవరైనా చూసావా వచ్చినప్పుడు? ఎవరు ఫిలిం నగర్ వచ్చినప్పుడు హీరోలు ఎవరైనా చూసావా? ఆహా, ఎవరు కనబడలా. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంటికాడ జర్నీ అంతా ఈ కళారూపాలు వాటితో వీటితోనే ఎగ్జిట్ అయింది. ఫిలిం నగర్కి వచ్చాను, హైదరాబాద్ కొత్తగా. ఇటు చూసుకునే ఎవరు మనకు తెలియట్లా, ఎవరంతా మన వాళ్ళు ఊరుంటారా. సో ఇంకా ఈ తింటా ఫుడ్ అయి తింటా కాలం గడిపాం. కొంచెం ఉండేవాడివి అక్కడి నుంచి ఫిలిం నగర్ నుంచి అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత, ఇక్కడ కాదమ్మా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు అది ఇది అని చెప్తున్న తర్వాత ఫిలిం నగర్ మోహన్ బాబు సార్ డౌన్ అయిన తర్వాత లెఫ్ట్లో ఆగుంటే ఒక అబ్బాయిని బండి లిఫ్ట్ అడిగా, మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆపాడు. నేను వెళ్ళిపోతా మాదాపూర్ అని, అంటే అప్పుడు మాదాపూర్ అని తెలీదు. నేను వెళ్ళిపోతామ్మా నువ్వు దిగేస్తావా అన్నాడు. దిగేసా. ఆడ నడుచుకుంటూ కేబీఆర్ పార్క్ సైడ్ వచ్చిన. కేబీఆర్ పార్క్ వచ్చి ఇంకా అక్కడే పడుకోవడం, బసవతారకం హాస్పిటల్ దగ్గర క్యూలో నిలబడి భోజనం చేయడం, కాలకృత్యాలు ఉంటే అక్కడే బాత్రూమ్ దగ్గర తీర్చుకోవడం, మళ్ళీ కేబీఆర్ పార్క్ దగ్గర ఆ గెడ్లో కొనుక్కోవడం. ఏం లేవు ఇంకా బట్టలు ఉన్నాయి అంతే, 4 జతలు. అవే ఆ ప్యాంటు టవల్ అవి పరుచుకొని దాని మీద పునుకునేటోడిని. ఆయన రామారావు రెడ్డి ఏదో పేరు అయింది, అక్కడ కానిస్టేబుల్గా ఏదో ఉన్నారు అప్పుడు, ఏదో ఆయన పేరు కరెక్ట్గా ఐడియా అట్లా. ఆ సారు నన్ను తిట్టాడు, కొంచెం చిన్నోడుగా ఉన్నా, ఏందిరా నువ్వు, ఎవరు రాబాయ్ నువ్వు, ఏంటి ఇక్కడ కొనుక్కుంటున్నావు, ఏంటి అది ఇదేనని అడిగాడు. ఇట్లా సార్ సినిమాలో యాక్ట్ చేద్దామని వచ్చాను, అవకాశం ఇప్పిస్తారా అని ఆయన అడిగావా? భలే ఉందబ్బా నీ ఎవరు ఎవడు కనిపిస్తాడు నీకు సినిమాలో అవకాశం ఇప్పించడం. ఆ టైంలో ఏం అర్థం కాక ఈ పీడ్స్ సార్ అని అడిగిన. 2 రోజులు చూసాడు, ఏమనలే ఆయన. 2 రోజులు బేసిక్గా ఆయన ఏమనుకున్నాడు, ఇటు పారిపోయి వచ్చినట్టు అనుకున్నాడు. లేదు సార్ నేను మా అమ్మ పర్మిషన్ తీసుకుని వచ్చాను, కావాలంటే మా అమ్మతో మాట్లాడండి అని అన్న. ఆయన మా అమ్మతో మాట్లాడాడు. అమ్మ ఏంటి అబ్బాయి ఇట్లా, అవును సార్ కళాకారుడే, కొంచెం చూడండి సార్ అది ఇదని మా అమ్మ మాట్లాడిన తర్వాత సరే అని చెప్పాడు. సరే రా భయ్ నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావు, అసలు నీకేమొచ్చు, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. అప్పుడు ఈ మాయిల్ ఫకీర్ డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. మంచి మాండలికం డైలాగు, పెద్ద డైలాగ్ చెప్పిన. ఆయన ఆశ్చర్యపోయి, సక్సెస్ అవ్వడం కష్టం కానీ నీ దగ్గర మంచి వర్త్ ఉందిరా, వాడుకునే వాళ్ళు కానీ ఉంటే నువ్వు కొంచెం షైన్ అవుతావు అన్నాడు.
ఆ రోజు నుంచి ఆయన నాకు గైడ్ అయ్యాడు. ఆయన టిఫిన్ పెట్టడం, ఆడ 6:30 నీళ్ళు తేరా అని చెప్పడం, ఆడ పోయి నీళ్ళు తెచ్చేయడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఆయన పెట్టడం, ఈ విధంగా ఫ్రెండ్షిప్ అయ్యాడు. ఆ తర్వాత నారాయణ రెడ్డి అని చెప్పేసి అన్న ఆడ కానిస్టేబుల్, ఆయన కూడా ఫ్రెండ్షిప్ అయ్యాడు. ఇట్లా బాగా ర్యాప్. ఇప్పుడు కలుస్తావా వాళ్ళని? నిన్నే ఫోన్ చేశాడు నారాయణ రెడ్డి అన్న, నిన్నే ఫోన్ చేసి ఉప్పల్లో సైడ్ ఉంటాడంట రామతపూర్లో. నిన్న ఫోన్ చేశాడు, సునీల్ ఎలా ఉన్నావు ఏంటి, వీళ్ళు ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా ఇంకా అక్కడి నుంచి మనం 1 వేరే ఫ్రెండ్స్ తగిలేరు, రూమ్లో పెట్టుకున్నారు వాళ్ళు. రూమ్లో పెట్టుకున్న తర్వాత ఏమైందంటే రైటర్ అని చెప్పి ఒక అబ్బాయి వచ్చాడు ఒక వారం తర్వాత. ఆ రూమ్లో నాకు ఆశ్రయం ఇచ్చారు వాళ్ళు. ఆ అబ్బాయి పేరు వీరా. ఆ వీరా అనే అబ్బాయి ఏంటంటే హోటల్లో పనిచేసేవాడు. తను హోటల్లో పనిచేస్తూ వస్తా ఏదైనా ఫ్రైడ్ రైస్ పరోటానో తీసుకొచ్చి నాకు పెట్టి నా రెంట్ కూడా అతనే కట్టేవాడు. నువ్వు లక్కీ, చాలా మంది, చాలా లక్కీ అయింది అసలు. పరమశివుడు ఆ పరమశివయ్య నన్ను నిజంగా చెప్పాలంటే ఒక రాజమార్గమే వేసాడు. నన్ను ఎక్కడా కష్టపెట్టలా. అది మా అమ్మ నాన్న దైవం, పరమశివుడు, నా చుట్టూ తగిలిన వాళ్ళు కూడా అంత గొప్పవాళ్ళు. ఆ వేరే అబ్బాయి తనే పని చేసి తనే రెంట్ కట్టి తనే అన్నం పెట్టేవాడు. అందులో ఏం చేసేవాడు? అప్పుడు ట్రయల్స్ వెళ్ళేవాడు, అతను చూపించేవాడు. అతనేంటి తిరిగి ఆసారిపోయాడు కళారంగంలో. అతను ఆల్రెడీ ట్రై చేసి ఆగిపోయిన వ్యక్తి. తను నాకు చెప్పేవాడు, అడగపోతే అదే ఆఫీస్ ఉంటుంది, నువ్వు వెళ్తావా, అది చేసి వెళ్తాను డార్లింగ్, వెళ్తా చేసేస్తా అని వెళ్ళేవాడిని, చేసేవాడిని. తర్వాత ఆ రైటర్ అని చెప్పి ఆనంద్ అబ్బాయి, తను కొంచెం డ్రింక్ చేశాడు. నాకు డ్రింక్ అలవాట్లేదు, ఎప్పటికీ లేదు, నాకు అలవాట్లేదు. తాగిన తర్వాత నాకు అది నచ్చల. మేము తీసుకున్న ఇంటికి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ గుడిసునింది, 3 అంతస్తుల బిల్డింగ్ ఇందిరానగర్లో. ఆ గుడిసెలో రాజు అని పేరు అంకుల్. 3 అంతస్తుల బిల్డింగ్ మీద వాళ్ళు గుడిసె వేసుకున్నారు, చిన్న గుడిసె వాళ్ళు కూర్చోడానికి అంట. అప్పుడప్పుడు పైన వచ్చి కూర్చోడానికి గుడిసె వేసుకున్నారు. నేను ఆ గుడిసెలో ఉంటానండి అన్న, పైకి పోయి చూసి ఎవరిగా దాంట్లో ఉంటాను అన్నాడు. లేదండి అది నాకు చాలా వాల్యుబుల్, నాకు అది చాలు, నేను ఉంటాను సార్, ప్లీజ్ సార్ అని చెప్పి దండం పెడితే, సరేలేవా ఎందుకు అంత ఎమోషనల్ అవుతావు, సరే ఉండిపో, మరి 800 వద్దా అన్నాడు. దానికి ఆ టైంలో ఇస్తాను, 500 అడ్వాన్స్ ఇచ్చా, నెలకి 800. కానీ ఆయన నా దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఇంట్లో నాన్నకి చెప్తాం కదా, ఎత్తాలే ఊరిని అడుగుతావు అనేవాడిని. ఈడొకడు నన్ను గురి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే వాళ్ళే అన్నం పెట్టేది. విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చిన మళ్ళీ నాకే ఖర్చు పెట్టేవాడు. మళ్ళీ ఆయన మళ్ళీ ఇంట్లో నుంచి అన్నం ఆయనే పెట్టేవాడు. మళ్ళీ నెలకు వచ్చేందుకు డబ్బులు అడిగేవాడు. ఇస్తాలే ఊరిగా ఇస్తాలే అనేది ఆయన. నువ్వు ఒకడు ఇలా తగులుకున్నావేంట్రా మాకు, అట్లా అంత స్వతంత్రంగా తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నావా? లేదు, ఇప్పుడు ఉండేది మన జవహర్ నగర్. అయితే అదే గుడిసె కింద లక్కీ అని చెప్పి లక్కీ అన్న భార్య అనిత, వాళ్ళిద్దరు కూడా నాకు అన్నం పెట్టి బాగా చూసుకునే వాళ్ళు. అన్నయ్య నాకు ఒకసారి జ్వరం వచ్చేసిన, అనితమ్మ ధన్యవాదాలు తల్లి, ఆమె లక్కీ అన్న ఇద్దరు కూడా దగ్గర కూర్చొని నన్ను బాగా చూసుకున్నారు. తర్వాత ఇంక మెల్లగా తెలిసిందే ప్రయాణం, ఇంకా అక్కడ దాకా స్టార్ట్ చేసాం. నాకు తెలిసి గత 3-4 సంవత్సరాల నుంచే కదా నువ్వు కొంచెం తెలుస్తుంది, 3-4 సంవత్సరాల నుంచి. అంతే, అంత ముందు వరకు కూడా వీళ్ళంతా నీకు వెన్నుదండుగా ఉన్న వాళ్ళే. ఎవ్రీ పర్సన్ నేను చదువుకునేటప్పుడు కూడా స్కూల్ పిల్లలు, ఆటో వాళ్ళు, వాళ్ళందరూ కూడా నాకు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు. శాసన కొడుకర్రా అబ్బాయి, శాసన కొడుకంట. అదే మన డ్రామా ఆర్టిస్ట్ శాసన కొడుకున్నాడు కదా ఆ అబ్బాయి అంట అని కొంచెం చెప్పుకునేవాళ్ళు. అదే శాసన కొడుకు బడిపోతున్నాడే, ఈ అబ్బాయి ఇప్పుడు అబ్బాయి లాస్ట్ కొడుకంటరా. అట్లా నాన్నగారి అభిమానంతో, అమ్మగారి అభిమానంతో, ముక్కు మొహం తెలియనివాడు కూడా అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి చదువుకోమని ఎంకరేజ్మెంట్ చేసినారు. మాకు నెల్లూరులో స్పెషల్ ఒక డాక్టర్ ఉన్నారు మాకు, ఆయన మా నాన్నగారి ఫ్రెండే, ఆయన పేరు దత్తాత్రేయ గారు. అమ్మగారు చెప్పారంట, ఆమె చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఏం చేస్తున్నాడు సునీల్ అని అడిగాడంట డాక్టర్ గారు. ఏం చేస్తాడు, ఏదో ఫీజు కట్టాలని, పీజీ చేస్తున్నాడు కదా ఎంబీఏ మన కృష్ణతీర్థం కాలేజీలో, డబ్బులు కట్టాలంట, వాడు నన్ను ఇట్లా అడుగుతున్నాడు, మరి నన్ను ఇప్పుడు అడగడు, మరి ఏంటి పరిస్థితి అంటే, సుభాష్ని
నువ్వు ఇంటికి వెళ్ళి వాడిని నా అక్కడికి పంపించు ఉమ్, అన్నాడంట. ఉమ్, నేను నా క్లోజ్ ఫ్రెండ్ కిషోర్ అని చెప్పి నా డిగ్రీ నుంచి ఫ్రెండ్ అనమాట. ఇద్దరం పోయాం. ఉమ్, రారా ఇద్దరం పోదానంటే లేదురా నువ్వు పోరా అన్నాడు. నేను లోపలికి వెళ్ళిన. ఉమ్, నమస్తే అని చూశాడు. ఏం మాట్లాడాను నేను. కాలేజీకి పోతున్నావుగా అన్నాడు ఉమ్, సార్. ఆయన ఆస్కీ వాయిస్ బాగా లోలో ఉంటాడు. ఉమ్, కాలేజీకి పోతున్నావు కదా అన్నాడు. పోతున్నాను అన్న. మన ఊరుతో ఓపెన్గా మాట్లాడేది ఆడ కళారంగంలో డైలాగులు గీలాగులు చెప్పేస్తాం కానీ అక్కడ ఆ స్టేజ్ మీద ఏదో మాట్లాడతాం కానీ బయటకు వచ్చేదానికి అవును పోతున్నాను అని చెప్పి ఇటు ఇటు తిరిగి సరే అమ్మని డబ్బులు అడిగామంట కదా అన్నాడు. అది ఎగ్జామ్ ఫీజు అవి కట్టాలి అని అన్నా. డబ్బులు ఇచ్చాడు. లేచి చేతిలో డబ్బులు పెట్టి ఏదైనా కావాలంటే అడుగు, అమ్మని ఇబ్బంది పెట్టకు, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, నాన్నగారు చనిపోయారు కదా, ఎందుకంటే నాన్నగారు ట్రీట్మెంట్ చేసింది కూడా ఆయనే. ఆయన చెప్పేశాడు. డాక్టర్లు బేసికల్ డబ్బులు తీరే బయటికి. ఆయన మా నాన్న ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్ ఆయనే కాదు, అదే 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 అక్కడ వాల్యూ ఇచ్చే రిలేషన్. డాక్టర్ గారు ఆయన నేనంటే చాలా ఇష్టం. నేనంటే ఆయనకి బేసిక్గా అంటే ఎందుకని వీళ్ళు నాటకాలు వేసేటప్పుడు నన్ను ఎత్తుకొని తిరిగేవాళ్ళు. ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆయన కూడా ఆర్టిస్టే. సార్ వైఫ్ ఇద్దరు ఆర్టిస్టులే. అట్లా వాళ్ళు అంతా ఒక కోవకు వచ్చిన వాళ్ళు. ఆ విధంగా డబ్బులు ఇచ్చాడు, ఎంకరేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత రగన్న ఇంటికి వెళ్ళాను అన్న, చదువుకున్న డబ్బులు కావాలన్నా అంటే వెంటనే ఫస్ట్ రోజు హెల్ప్ చేయాల, మళ్ళీ ఇంకో రోజు పోతే ఇచ్చాడు డబ్బులు. ఇచ్చి మరి ఎంబీఏ చేస్తానంటున్నావు, మరి నీకు కోటు అవి కావాలి కదా అన్నాడు. వాటి కోసమే అన్న డబ్బులు తీసుకో అన్నాడు. మరి కోటు గీటు కొంటే షూలు కావాలి కదా అన్నాడు. అవునన్నా అన్న. ఆయనకు ఒకరే పాప. మా ఆ మూల షూ ఉన్నాయా, అవి తీసుకొచ్చి ఆ బాబుకి ఆ అబ్బాయికి అన్నాడు. మహానుభావులు ఇంతమంది అన్నం పెట్టారన్న. నాకు అసలు ఎవడు రుణం ఎప్పుడు తీర్చుకోవాలో కూడా తెలియట్లే నాకు. 1-2 ఏళ్ళ మీద లెక్కేస్తే వాళ్ళు రుణం తెచ్చుకోవచ్చు. పోయి బామ్మ నమస్తే బామ్మ నాకు అన్నం పెట్టావు కదా అనొచ్చు. అరే చిన్నపిల్లల కానీ పెద్దోళ్ళ దాకా అన్నం అందరూ అన్నం పెట్టారు నాకు, ప్రతి ఒక్కడు. ఆడికి నేనేమవుతాను, నేనేం చేస్తాను, తిరిగి నేను రూపాయి ఇవ్వలేను, తిరిగి నేనేం చేయలేను. ప్రతి ఒక్కరు అన్నయ్య, ప్రతి ఒక్కరు అంతమంది నెట్టితే ఇండస్ట్రీ వైపు వచ్చి ఏదో చేసుకుంటూ ఫస్ట్ మీకు అవకాశం వచ్చింది ఎవరు? నాకు చెలో సినిమాలో వచ్చింది. చెలో చలో చెలో ఆ చెలోలో కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో చేసిన. అప్పుడు కొంచెం పర్లేదు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది గేమ్. ఆ తర్వాత కాలేజీ పోరగాలని, తర్వాత చిత్రం ఎక్స్ అని, తర్వాత మీకు మాత్రం చెప్తా 2019 నవంబర్ 1 రిలీజ్ అయింది. తరుణ్ భాస్కర్ గారు, ది గ్రేట్ డైరెక్టర్ గారు. తరుణ్ భాస్కర్ అన్నతో సినిమా మీకు మాత్రం చెప్తా విజయ్ దేవరకొండ సార్ బ్యానరు, అన్నగారు మంచి నాన్నగారు హర్షవర్ధన్ సారు మంచి రిసీవ్నెస్. ఓ రే బాగా చేసావురా అన్నాడు. ఆయన ఎవరు నాకు తెలియదు. పక్కన వాళ్ళు అడిగిన ఆయన ఎవరు, అదేంటి ఆయనే కదా మన ప్రొడ్యూసర్ అన్నాడు. అంటే నేను సెట్లో ఉన్నప్పుడు ఆయన లేడు. మళ్ళీ వెంటనే వెళ్ళా. ఆయన వచ్చి సార్ నమస్తే సార్ అన్న, పట్టుకొని లాక్కొని కూర్చో కూర్చో అన్నాడు. ఆయన ఆడియో ఫంక్షన్ చేసినా కూడా విజయ్ దేవరకొండ సార్ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నేను సార్ నేను అటు పోయి కూర్చుంటానంటే ఎందుకు కూర్చో, ఆయన వెనకాల నేను ఉంటాను ఫంక్షన్లో కూడా కూర్చొని పెట్టాడు ఆయన. అంత మహానుభావులు అది చేసినాను. తరుణ్ భాస్కర్ అన్న కూడా, తరుణ్ భాస్కర్ అన్న గారి గురించి కూడా చెప్పాలి ఇక్కడ, గొప్ప విషయం. ఎందుకంటే ఆయన తలుచుకుంటే కొంత నోన్ ఫేస్ పెద్దోళ్ళని తెచ్చుకోవచ్చు ఆయన పక్కన. ఒక కొత్త ఆర్టిస్ట్ని పెట్టుకొని రన్ చేయాల్సినటువంటి పని లేదు. కరెక్టే, అంతే అంతే కదా. కరెక్ట్. అది మామూలు వాస్తవం చెప్పుకుంటే టాలెంట్ చూస్తారు. తరుణ్ భాస్కర్ అంత బ్లైండ్ పర్సన్. అదే ఆయన గొప్పతనం. ఆయన తలుచుకుంటే ఎవరినైనా పెట్టుకొని చేసుకునే శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఒక డైరెక్టర్ గారు ఆయన హీరోగా చేస్తుంటే డైరెక్టర్ గారికి వాల్యూ ఇచ్చి నాకు అబ్బాయి కావాలి అని షమీర్ సుల్తాన్ గారు ఆయన ఒక మాట అనగానే ఓకే పెడదాం. ఒకసారి వచ్చాం, అభినవ్ గోమటం గారు, అలాగే తరుణ్ భాస్కర్ అన్నయ్య, నేను ముగ్గురు ఒకసారి రిహార్సల్ చూసుకున్నాం. ఓకేనండి బాగున్నాడు, స్పాంటినియస్గా వెళ్తున్నాడు. ఇక్కడ కొట్టాం గట్టిగా. షూటింగ్ పొద్దున మాట్లాడుకున్నాం, సాయంత్రం షూటింగ్
ఓకే. రోజు 3-4 రోజులు చేసిన. కొట్టాం బాగా వెళ్ళిపోయింది. అయితే సినిమా రిలీజ్ అయింది November 1. తర్వాత ఇక జనాలందరూ సినిమా చూసి నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి, అరే మావా ఒరే ఏంది అది నువ్వేనా, ఒరే బావా నువ్వు మామూలు ఇవరే ఊరుకోరా ఏమైందిరానంటే, మావా తరుణను పక్కన రా నువ్వా, అరే మనమే రాది తరుణ షమీర్ సుల్తాన్ సార్ ఇద్దరు అవకాశం ఇచ్చారా ఇద్దరు బ్యానర్లో, అన్నయ్య కూడా భలే ఇట్లా అవకాశం వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య దాంట్లో బ్యానర్లో అని చెప్తే వాళ్ళందరూ బాగా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇంక అక్కడి నుంచి నేను ఫీల్ అయిపోయినా బాగా. పెద్దవాళ్ళతో పడిపోయినా, పెద్దవాళ్ళతో సినిమా చేసిన, ఇట్టండం వచ్చేసింది ఒక సినిమా. అంతకుముందు సినిమా చేస్తున్నా కానీ ఈ సినిమా చేసిన. సినిమా చేసిన తర్వాత ఏంద్రా అదిరా క్యారెక్టర్ ఇస్తే ఎంత చెప్పండి. అట్టే లేదు అట్లుంటే ఇట్లుంటావా? అట్టే లేదు అంటే మరే అంత లేదు. అంటే కొంత దూరంగా ఉండడం, మనుషులకు దూరంగా ఉండడం, మనం ఏదో గొప్పగా ఏదో సాధించినట్టు సరే అని అన్న ఈ సినిమా చేద్దాం బ్రదర్ ఓకే అదే ఈ విధంగా మాట్లాడడం చేసిన. 3-4 రోజులు అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి. కాల్ రావడం తగ్గిపోయింది, చేతిలో ఉన్న రూపాయి అయిపోయింది. మొదట్లో ఎలా వచ్చామో మళ్ళీ అలాగే అయిపోయింది. ఎవరినైనా అడిగితే మీ బోటలు డబ్బులు అక్కడ నీకేంటన్నా సినిమా రిలీజ్ అయింది తరుణ్ భాస్కరంతో చేసినావు డబ్బులు లేకపోవడం ఏందన్నా అలాగే అంటారు ఫస్ట్ అన్నారు. నాకు మింగుడు వల్ల నేను తప్పు చేశానేమో, నన్ను భగవంతుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడేమో, మా అమ్మ ఏమంటుందో నాకు ఇన్సెక్యూర్ అంటారు కదా ఫీలింగ్ అది వచ్చేసింది. నేను ఏమో భయపడిపోతున్నా, తప్పు చేశాను అనిపించింది. అట్లా మా అమ్మ అపరాధ భావం అంటారు దాన్ని ఫీలింగ్. దేవుడికి దండం పెట్టిన, పరమశివుడికి క్షమించయ్యా తెలీదు మన్నించు తెలీదు పిల్లోడిని అని చెప్పి అంత ఓపెన్. అంటే నేను పరమశివుడితో ఎలా మాట్లాడతానంటే యాజ్ ఏ మా ఫాదర్తో ఎలాగైతే మనం కొన్ని థింగ్స్ కావాలని మనం ఎలాగైతే మనం మారం చేసి అడుగుతామో నేను పరమశివుని కూడా అలాగే అడుగుతా. ఐ మీన్ మాట్లాడతా, నాకు ఇది కావాలి, నాకు రెంట్ కట్టాలి, అది నాకు సాయంత్రం కావాలి అంటే నాకు సాయంత్రం డబ్బులు వచ్చేసేది. దట్ ఈజ్ పరమశివయ్య. నేను ఆర్డర్ అంతే. నాకు ఎప్పుడు అడిగితే నాకు ఎవరు బాగా వేస్తున్నారు. ఏ దేవుడిని అడిగిరా అసలు కాదు. ఏం మ్యాజిక్ చేస్తావు వాళ్ళు నువ్వు? నేను అడిగా, నేను అంటే నేను డైరెక్ట్ డబ్బులు కావాలంతే, నాకు ఈ పని కావాలంతే, నాకు ఇది కావాలని అంతే. నేను సీరియస్గా మాట్లాడితే నాకు సాయంత్రం పని అయిపోద్ది. పరమశివయ్యని అంత ప్రేమించేసా. నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు నన్ను తీసుకొచ్చావు, చేస్తున్న ఉద్యోగం పక్కన పెట్టినా, కన్న తల్లిని పక్కన పెట్టినా, ఉన్న ఊరిని ఫ్రెండ్స్ని అందరిని పక్కన పెట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నన్ను నీకేం అధికారం ఉంటే నన్ను ఇక్కడ నువ్వు ఇబ్బంది పెడతావు? నీలాంటి వాళ్ళు రోజుకి 1,00,000 మంది వస్తారు హైదరాబాద్. అందరికీ పరమశివయ్య అని చెప్తే రేపటి నుంచి శివుడి గుళ్ళు గల్లి వెలిస్తే శివయ్యని నమ్మితే చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. చెప్పాడు, దానికి నిదర్శనం నేనే. ఇది అడిగేవాడిని, నేను ఎక్కడో ఉన్నోడిని తీసుకొచ్చి మీరు కష్టపెడుతున్నారు, ఆ అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నేను ఉద్యోగం చేసుకున్నట్టు కదా. నువ్వు నీ ఆశ పుట్టి నువ్వు వచ్చి ఆయన ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? అదే వచ్చి అడిగిన, నాలో ఎందుకు కలిగించేది? ఆయనే కలిగించాడు అంతే. స్క్రిప్ట్ అయిందే కదా, అయిందేనా? స్క్రిప్ట్ రాసి ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెడితే అది ఒప్పుకోను నేను. ఇప్పుడు నీలా చాలా మంది వచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, అంటే అన్నయ్య ఆధారాలు లేక, సినిమాలో అవకాశాలు. అనే ఇక్కడ దీనికి ఒక్క విషయం ఏంటంటే, మనం ఏ పనికి వచ్చామో ఆ పని మీదే ఉండాలి. వాడు వస్తాడు, ఆడ మనిషి కనిపిస్తుంది, తిరుగుతూ ఉంటాడు, ముందు కనిపిస్తుంది, 1,00,000 ఫ్రెండ్స్ వస్తారు, వాడు ముందు కనిపిస్తే తాగుతాడు, అమ్మాయి కనిపిస్తే తింటాడు, తాగుతాడు, అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు, ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుని వాడు ఏదో పనులు చేసుకుంటుంటాడు. నేను నా యవ్వనాన్ని చంపుకున్నా, నా కోరికలు చంపుకున్నా, నాకు మందు అలవాట్లేదు, నాకు సిగరెట్ అలవాట్లేదు, నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. నా డిగ్రీలో నా ఎంబీఏలో ఉన్నటువంటి ఫ్రెండ్సే నాకు ఇప్పటికీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే నన్ను గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళే నా గురించి అన్ని విషయాల మీద అబ్జర్వ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పటికీ 13 ఏళ్ళు అయింది హైదరాబాద్కి వచ్చి. సో నేను ఆ రోజు ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చానో ఒక యాక్టర్ని అవ్వాలని, అదే ఉద్దేశంతో నేను యాక్టర్ని అయినా.
నేను ఎప్పటికీ అలాగే ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉన్నా. అదేంటి మీ నాన్నగారేమో కళాకారుడు, 2 పెళ్ళిళ్ళు, హ్మ్. చాలా వివరాలు ఆయన ఉన్నాయి కళ వచ్చింది కానీ ఈ ఈ ఈ ఇప్పుడేమో ఇది గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఏం లేవంటున్నా. అది ఎట్లా అసలు అసాధ్యం, నేను నమ్మలేకపోతుందండి. నాకు తెలిసి నీకు ఉన్నారని నాకు సమాచారం ఉంది. ఉంటే మంచిదే కదనే. మంచిదే, నేను కూడా మరి చెప్పడం ఎందుకు, చెప్పకుండా ఉంటే. అదే ఉంటే మంచిది. సినిమాలు చేస్తున్నావు, ఆర్టిస్టులతో ఉంటావు అనే విషయం ఏంటంటే, అదే ఇంకా ఒక పాయింట్. అదే నేను ఇటు పరమశివుణ్ణి ఇట్లా అడిగిన, శివుడి కూడా ఇద్దరబ్బా. అయితే అది ఒక పాయింట్. శివుణ్ణి ఇట్లా అడిగిన, నాకు ఇట్లా చేసిండు, నాకు మంచి చేసిండు. అయితే 2019లో మీకు మాత్రం చెప్తున్నప్పుడు నేను కొంచెం బిల్డప్ ఇచ్చాను కదా. అప్పుడు ఏమైందంటే ఎవరు డబ్బులు ఇలా అన్నానికి ఆకలేస్తుంటే మా అమ్మకు ఫోన్ చేసిన, మా ఏమైందా, ఏనైనా ఏంది ఇదే అంటారు, ఏనైనా ఏమైందమ్మా ఏంది, నసుకుతుంటా చెప్పలేక. అమ్మా ఇట్లా ఇట్లా ఎవరిని అడుగుతుంటే డబ్బులు అన్నం లేదు, ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది, ఇవి నేను అడుగుతుంటే సినిమా రిలీజ్ అయింది కదా, మరి నీకేంటి డబ్బులు ఎందుకు ఉండవు, సినిమాలు చేస్తున్నావు కదా అని ఇట్లా అంటున్నారమ్మా. ఆడేమో ₹2 ఇస్తారు కానీ అది నాకు సరిపోవు కదా, రూమ్ రెంట్కి వాటికి వీటికి అంటే ఎవరైనా అడగడానికి ఏమనుకుంటారు వాళ్ళు, ఇట్లా నాకు ప్రిస్టేజ్గా ఉంది ఏమనుకుంటారేమో అని అంటే. ప్రిస్టేజా? ఎవడరా నువ్వు, ఎవడరా నువ్వు, మీ నాయన పెద్ద తోపా, మీ అమ్మ ఏమైనా పెద్ద తోపా, కోటేశ్వరుడా, దేంట్లో నువ్వు పెద్ద తోపురా, అడుక్కొని బతుకు తిను. మా అమ్మ ఇచ్చిన ఆన్సర్, అడుక్కొని తినవాయ్, పెట్టించుకొని అడుక్కొని తిను, తినకపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర పడుండు, గేటు దగ్గర నిలబడుకో, అడుక్కో. ఏదో పెద్ద తోపులాగా మాట్లాడుతున్నావే, పెద్ద కోటేశ్వరుడా నువ్వు, ఎవడరా నువ్వు. ఎక్కిందంత దిగిందా దెబ్బతోటి? నిజంగా అమ్మగారు ఆ రోజు ఇచ్చినటువంటి చిన్న సపోర్టు నన్ను ఈ రోజుకి కూడా, ఇదిగో ఈ లుంగి కట్టుకుని తిరుగుతూ ఉండా. మానేసావు ప్యాంట్లు మానేశాను, అన్ని మానేశాను. ఇదిగో ఇగో ఈ షర్టు, ఈ లుంగి, గాలి బాగా ఇది వేసుకొని తిరుగుతున్నా. గాలి బాగా ఆడుతుందా? కంఫర్ట్గా ఉంది. నేను ఎడకపోయినా, ఏ స్టేజ్కి ఎక్కినా ఎంత పెద్ద సార్ని కలుస్తూ ఉంటాను, పెద్ద డైరెక్టర్స్ కలుస్తుంటాను, వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తారు. అరే లుంగి ఏమనిపించింది సార్, కంఫర్ట్ ఉంటుంది సార్, అంతేలే మన కంఫర్ట్ మంది అంటారు వాళ్ళు కూడా. అంతే, ఎవరు కూడా అది ప్రణయ్ గోదావరిలో గోసి పెట్టుకుని మాత్రం తిరక్కు, ఇంకా కంఫర్ట్ బాగుంటుందని. సో ఆ విధంగా మదరు సపోర్ట్ ఇచ్చిందనే. అక్కడి నుంచి నేను మళ్ళీ అడుక్కున్నావా డబ్బులు? రోజు అదే పని. అలాగే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మంగళవారం పూట అన్నం పెడతారు, అక్కడ కూర్చొని తినేవాడిని. తర్వాత ఒక లిస్ట్ తయారు చేసుకున్నా, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని. సోమవారం శివయ్య దగ్గర పెడతారు, శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర పెడతారు, మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గర పెడతారు, గురువారం సాయిబాబా సార్ దగ్గర పెడతారు. ఇలాంటి లిస్ట్ తయారు చేసుకుని ఆదివారం మిస్ అవుతుంది, చర్చిలో పెడతారేమో. ఆడ బాగుంది కదా, మనం ఏ తప్పే ఉంది వెళ్తే నేను ఆడ పోను. ఎందుకంటే నేను అంటే మనం ఒక గాడ్ని మనం ఇష్టంగా ప్రేమించేసేస్తే మన మైండ్ సెట్ వేరే తీసుకోలేదు ఇంకా. సో నేను ఆ విధానంతో వెళ్ళిపోయినా. నేను ఆదివారం ఏం చేసేవాడు, బిర్యానీ తెచ్చుకుని తినేవాడిని. ఎక్కడి నుంచి ఉంటారు కదా ఫ్రెండ్స్, మన డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా. ఇదిగోండి, ఎవరన్నా హైదరాబాద్ వస్తే ఇదిగో ఎక్కడెక్కడ ఫుడ్ పెడతారు లిస్టు. అదే చెప్తున్నా, హైదరాబాద్కి మీరు ఏదన్నా సక్సెస్ అవ్వాలని వస్తే నేను చెప్తున్నా, నా ట్రీట్మెంట్ ఏంటంటే అణిగి మణిగి నోరుని అదుపులో పెట్టుకొని సంతోషంగా మీ సంతోషాన్ని మీరే క్రియేట్ చేసుకోగలిగితే ఎక్కడికి పోయినా సంతోషంగా ఉంటారు. ఒకరి మీద ఆధారపడి మనం డబ్బుంటేనే సంతోషం ఉంటుంది అనుకుంటే అది కళ, తప్పు. కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఈ గర్ల్ ఫ్రెండ్స్ అది ఇది అని నాకు బయట విషయాలు తెలుస్తున్నాయి. ఏంటి మరి పరిస్థితి? గర్ల్ ఫ్రెండే ఎవరైనా త్యాగం చేసామంటావు కానీ వేరే దగ్గర త్యాగం చేసామంటున్నారుగా. గర్ల్ ఫ్రెండ్ లేదన్నా. అయితే దీనికి ఒక వేట చెప్పాలి, గర్ల్ ఫ్రెండ్ ఉండాలని నాకు ఉంటుంది, అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎలా అయిపోయారంటే బాగా కాస్ట్లీ అయిపోయారు. కాస్ట్లీ గర్ల్ ఫ్రెండ్ మనం ఎట్లా తయారు చేస్తాం? మనకు ఉండడానికే ₹10 ఉంటుంది, దానికి టీ తాగుతాం, ఇదేమో బూస్ట్ అడుగుద్ది. మనం ₹10 మధ్యాహ్నం, ₹10 సాయంత్రం, ₹10 మళ్ళీ మొదన, ఈ ₹30 మెయింటైన్ చేసేదానికి మన టైం అయిపోద్ది.
రూపాయలు ఈమె పూసి తాగింది అనుకో, ఒకరోజు వస్తులే, ఒకరోజు పోస్తూ నీతో పాటు ఆమె కూడా పోస్తుండాలి. అంటే ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను పోస్తుండి నన్ను నమ్మి వచ్చిన ఆ అమ్మాయి కూడా పోస్తుండడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా అంటారు ఒక మాట, నీకు ఎందుకు టీ కూడా తాపించడం, నీకు లవరు బొంగు పోషణ అన్నారు అనుకోండి, యాడ పెట్టుకుంటాం. అందుకని మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి చిన్నవి పెద్ద చేస్తూ ఉంటావు, పిలిచి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. బేసికల్గా ఇండస్ట్రీలో చాలా మందికి ఇవ్వకుండా తిప్పుతారు. ఒక మొహం చూస్తే పెట్టబుద్ధి, ఒక మొహం చూస్తే కొట్టబుద్ధి అవుతుంది కదా. ఒకరి మొహం చూస్తే పెట్టబుద్ధి, ఒకరి మొహం చూస్తే కొట్టబుద్ధి. అయితే నీకు అందరూ పెట్టబుద్ధి. నా మొహం చూస్తే అందరు నాకు అన్నం పెట్టారు. నన్ను ఎవరైతే కళారూపాలకు వినియోగించుకున్నారో ప్రతి ఒక్కరు కూడా నాకు డబ్బులు ఇచ్చారు. నేను పని చేయకపోయినా డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకున్నట్టున్నావు కదా, నా ప్రాజెక్ట్కి ఎక్కువ డబ్బులు తీసుకున్నా, అన్నని ఎక్కువ తీసుకున్నా. ఒకసారి నిరా లేనప్పుడు అన్నా ఏ సునీల్ అదే చెప్పు సునీల్ ఏంటి అన్నా రెండు 3,000 డబ్బులు ఇవ్వరా అంటే 3,000 అడిగితే మా వెంటనే వేసేవారు. రెంట కట్టినా సాయంత్రం. శివయ్య చెప్పాడు నాకు కూడా, సునీల్కి ఇమీడియట్గా పంపించే శివయ్య హైలైట్. మా ఓనర్ ఏడుంటాడు అంటే పెడతాడు, డబ్బులు ఇవ్వకపోతే నెట్టేస్తాడు. అదే ప్రాబ్లం అయితే వాళ్ళు అలాగే ఉంటారు. సరే, సో అట్లా ఇంత హ్యాపీగా వెళ్తున్నావు నువ్వు, నేను చూస్తే నాకు కూడా బాగా హ్యాపీ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు నీకు అంత కక్ష? నాకు జగన్ అన్న అంటే చాలా ఇష్టం అన్న. ఎందుకని? జగన్ అలా లేదే నీ బిహేవియర్ ఎక్కడ కూడా లేదన్న. విషయం ఏంటంటన్నా, నాకు ఎంత కాదన్నా ఆయన మాస్ లీడర్. నాకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నాకు నచ్చిన పొలిటీషియన్స్ అంటే మిగతా చాలామంది ఉన్నారు, సరే వాళ్ళు కూడా నాకు ఇష్టం. కానీ నాకు బాగా వీళ్ళిద్దరు ఇష్టం. జగన్ అన్న గారు, చంద్రబాబు సార్ ఇద్దరు నాకు ఇష్టం. సో నేను కాలేజీ అంటే స్కూల్ డేసెస్లో కూడా జగన్ గారిని చంద్రబాబు గారిని ఇమిటేట్ చేసేవాడిని. ఎలా చెప్పండి, అది అదే. అయితే చంద్రబాబు గారిని ఇమిటేట్ చేసేవాడిని. అంటే నాకు చిన్నప్పుడు మనకి మా నాన్నగారు చెప్పారనమాట, ఈ కళ అనేది ఎలా అబ్బిందంటే, ఒక దగ్గరకు పోయినప్పుడు కొన్ని షోస్ చూస్తున్నప్పుడు ఆయన చెప్పాడనమాట. అదేంటి నాన్న అంటే, అది ఒకరి వాయిస్ని ఒకరు ఇమిటేట్ చేయడం, మిమిక్రీ లాప అది చేయడం. అంటే ఓకే, అందరు క్లాప్స్ కొడుతున్నారు, ఇదేదో బాగానే ఉంది, మనం కూడా చేస్తే మనకు కూడా కొట్టరా అనుకున్నా. గొంతు సెట్ అయ్యింది అనుకున్నావు కొద్దిగా మందికి. మనకేం తెలుసు, చిన్నప్పుడు చిన్నతనం. అయితే చిన్నతనంలో వాయిస్ రాదు, ఎవరికైనా మేనరిజం చేసేవాడిని. అప్పుడు మా టీచర్ ఏమనేదంటే, ఎవరు మా పీటీ మేడం చంద్ర మిస్ గారు, ఆ మేడం, అరే సునీలో చీచా మొన్న బాబు గారు వచ్చారు కదా, ఆయన ఎలా అంటాడు, ఎలా మాట్లాడతాడు చెప్పండి, ఏమండి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని బాడీ లాంగ్వేజ్ మేనరిజం చేసి ఏదో చేసిన మొత్తానికి పిల్లలందరూ క్లాప్స్ కొట్టారు. తర్వాత ఏమైందంటే 9th చెప్పమనేవాళ్ళు. 9th క్లాస్ ఉంటుంది కదా, ఆ పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా తీసుకుపోయి చేపించేవాళ్ళు నచ్చి. 10th క్లాస్ వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, అప్పుడు బాగా పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా చేయించేది. అయితే 10th క్లాస్లో వాళ్ళ అక్క వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నన్ను సంకన వేసుకుని తిరుగుతా ఉండేది. నేను 6వ తరగతి అంటే పొట్టిగా ఉండేవాడిని, సంకన వేసుకుని తిరుగుతా ఉండేది. వాళ్ళు కూడా 6 అడుగులు పెరిగేవాళ్ళే. సరేలే సరే ఓకే, పొట్టిగా వాళ్ళు సంకన వేసుకొని అల్లట్లు గిట్లు కొని పెడతా తింటా ఉండేవాడిని. అక్క వాళ్ళందరూ నన్ను అట్టే చూసేవాడు. సుడిగాడి మొత్తం చేసి అంత నాదేం లేదు, అంతా అమ్మ నాన్న పరమశివయ్య అంతే, అట్లా చేసేసారు నన్ను. ఇప్పుడు టాపిక్ చంద్రబాబు నాయుడు గారు అంటే చేసే మిమిక్రీ. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నా అడుగుతున్నా. అంటే ఒకటి ఏంటంటే, నాకు ఇట్లా చేయడం, ఇట్లా ఈ విధాన కళారూపాలు చేస్తూ నాకు వాయిస్లు బాగా టచ్ అయినాయి. అయితే నేను కళాకారుడుగా చాలా సినిమాలకి వెళ్ళి వచ్చిన. అంటే టోటల్గా మన తరుణంతో సినిమా చేసిన తర్వాత కొంచెం క్యారెక్టర్స్ వస్తాయి రా అనుకున్నా. ఓకే, ఆ టయానికి కరోనా వచ్చింది. అది బాగా బ్రేక్, నీకు మంచి బ్రేక్. అది అసలు కరోనా అనే ఒక విపత్తు పెద్దోళ్ళు ఏమో కానీ
నేనైతే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. చాలా పెయిన్ఫుల్ ఆల్మోస్ట్ సూసైడ్. ఎందుకంటే అన్నీ కోల్పోయాం. రాక రాక ఏదో 4-5 సినిమాలు వచ్చి గుర్తింపు తెచ్చుకునే టయానికి కరోనా వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లా. చేతిలో డబ్బులు లేవు. ఈ పోలీసు వాళ్ళేమో బయటికి రానిట్లా, ఇంట్లోనే ఉండాలా. అప్పుడు నేను లేనా, పరిచయం లేదు నీకు? ఆహా. తర్వాత ఉన్నారు, బిఫోర్ ఉన్నారు, పరిచయం ఉంది. కానీ నేను ఫోన్ చేయలే ఎవరికి, ఏదే నాకు ఫోన్ చేయలే, అంత క్లోజ్ అవ్వలేదు. అప్పుడు క్లోజ్ లేదు, అవ్వలేదు కూడా. అయితే నేను అంటే ఏదో ఒక విధానంలోకి వెళ్ళిపోయినా. ఎలా ఎవరిని మాట్లాడడం లేదు, ఎవరిని ఇంటి అంటే ఎవరి పాటి కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. మళ్ళీ అందరూ కొంచెమేమో హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు. సిచ్యువేషన్ మరి దారుణం అయిపోయింది. భయపడిపోయినా. క్యారెక్టర్ లేవు. అసలు సినీ పరిశ్రమ ఉంటుందా, పోతుందా, అసలు వీళ్ళంతా ఏరే పనులు చేసుకుంటారా అన్న విధానంలోకి వెళ్ళిపోయాం. తర్వాత మెల్లగా కొంచెం తగ్గుమొహం పట్టింది దేవుడి దయ వల్ల. తర్వాత నుంచి మళ్ళీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ, అంటే నెలకు ఒక్క సినిమా లేదా ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ ఏదో ఒకటి వస్తే అవి వస్తే రెంట్ కట్టేవాడిని. రెంట్కి వచ్చేది అంతే, తినడానికి కూడా లేదు. మన కదంబరి కిరణ్ అన్న, ఆయన వేరే వాళ్ళ నెంబర్ ఇస్తే కదంబరి కిరణ్ అన్నకు ఫోన్ చేశా. అన్నా నమస్తే అన్న. ఎవరమ్మా అన్న? నేనన్నా, నా పేరు సునీలు, నేను ఆర్టిస్ట్ అన్నా అన్న. ఏ అన్న, కొంచెం ఇబ్బందిగా ఉందన్న, రైస్ కావాలి అదేనన్న. భలేవాడివే వచ్చేయి అన్నాడు. వెంటనే వెళ్ళిపోయినా. వెళ్తే కొంచెం సరుకులు 5 కేజీలు ఇచ్చాడు. కదంబరి కిరణ్ అన్న కొంచెం హెల్ప్ చేశాడు నాకు. రైసు అలాగే కొన్ని ఏదో కొన్ని ఇచ్చాడు. ఇచ్చారు ఆయిల్ ప్యాకెట్లు చాలా మందికి ఇచ్చాడు. ఆ టైంలో ఇచ్చాడు ఆయన. అన్నయ్య నన్ను మంచిగా రిసీవ్ చేసుకొని దగ్గరగా కౌగులించుకొని, ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు, అట్లా చేయకు, నాకు చెప్పి ఫోన్ చేయి అని చెప్పి ఆయన మంచి భరోసా ఇచ్చాడు రిసీవ్ చేసుకొని. తర్వాత నేను ఇంటికి ఎత్తుకోపోయినా. అలాగే మా మిమిక్రీ అసోసియేషన్ చంద్రముఖి అన్నగారు కూడా ఆయన ఫోన్ చేశాడు. ఏం సునీల్, ఏంటి విషయాలు, ఏంటి ఎలా ఉన్నావు, ఏంటన్నా, అది కొంచెం ఇబ్బందిగానే ఉన్నాను, రా తీసుకోపోదు అని చెప్పి మా టీం వాళ్ళందరికి కూడా ఇచ్చారు. అంటే గ్రూప్ తరపున ఉండాలి కదా ఎవరొకడు. ఆ టైంలో అవకాశాలు లేకపోతే ఆర్టిస్టుల పరిస్థితి మరి అద్భుతం అయిపోయిందన్న. అసలు మనం ఉండాలన్నది అసలు ఏంటి అంటే సూసైడ్ దగ్గరికి వెళ్ళామంటే ఇంకా ఆలోచించండి. మరి ఎవరిని అడగలేము, అందరి పరిస్థితి అలాగే ఉండేటప్పుడు. అప్పుడప్పుడు మా అమ్మ బిఫోర్ 1000 రూపాయలు పింఛన్ వస్తే ఒక 500 నాకు కొట్టేది మా అమ్మ. ఇప్పుడు ఆవిడ కూడా టైట్ అయిపోయింది. బాగానే ఇచ్చేవాడుగా జగన్మోహన్ రెడ్డి, అప్పుడు అన్ని ఇంటికి పంపించేవాడు సరుకులు. అప్పుడు కాదు, ఇది బిఫోర్ చంద్రబాబు సార్ ఉన్నారు. కరోనాలో చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాదు జగన్ అన్నే. అయితే ఆవిడ కూడా కొంచెం డబ్బులు ఇబ్బంది. ఎందుకంటే ఇక అన్నీ కొన్ని అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. నాకు ఏంటంటే కొంత టయానికి విరక్తి పుట్టింది. ఈయన అడగడం, ఆమె లేవు అది మాట్లాడడం, నాకెందుకో అది కరెక్ట్ కాదు, తీసుకోలేకపోయినా. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మనం అమ్మ నాన్న అడగడం ఏంట్రా, వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాంట్లోకి ఉండేది. అట్లా నేను బాగా పొల్లుకున్నాను. అయితే మన కళారూపాలు కళాకారులు అందరూ కూడా హెల్ప్ చేశారు. నేను దాని మీద నుంచి హ్యాపీగా పొల్లుకొని మెల్లగా కొంచెం అవకాశం వస్తే రెంట్కి సరిపోవడం, మళ్ళీ లైన్ చేసుకోవడం, మళ్ళీ ముందు వెళ్ళడం. నేను 23 పడుకున్నా, కళ్ళు తెరిస్తే ఆయన కనపడ్డాడు. ఫోటో ఎదురుగా ఉంటాడు. నేనేం మాట్లాడలా, చూస్తున్నాను, సీరియస్గా చూస్తున్నా, కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఏం చేయలేవు అంటే ఇప్పుడు దాకా మాట్లాడేది, ఆ ధైర్యంగా అడిగే విధానం కూడా పోయింది. అడగలేక గమ్ముగా అట్లా ఉన్నా. కట్ చేసిన. ఇక నైట్ అంతా అయిపోయింది. నాలో నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలరా అనుకుంటా. ఆ టైంలో నాకు సినీ ఇండస్ట్రీ అంతా అట్లా ఉంది, ఇది అన్నట్టుంది అని అనుకున్న టయానికి అయ్యగారు అని చెప్పి ఒక సినిమా చేశాం. చిన్న పిక్చర్. అయ్యగారు ఆర్మాన్ అని చెప్పి ఆయన ప్రొఫెషనల్ మ్యూజిక్
ఆయన డైరెక్టర్ హీరోగా ఒక ప్రొడ్యూసర్ వస్తే చేశాడు. అందులో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చాడు పిలిచి, రావయ్యా సునీల్ చేద్దురా అని అన్నాడు. ఆయన హీరో సతీష్ గారు అని చెప్పేసి ఆయన నన్ను ఆర్మాన్కి పరిచయం చేశాడు. ఆర్మాన్ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడు. అయితే ఆర్మాన్ గారికి జగన్ అన్న అంటే బాగా ఇష్టం, నాకు ఇష్టం. ఇది అయితే ఏం చేద్దాం, వచ్చిన డైలాగ్ పెడదాం, మిలాఖత్ మలాఖత్ అని డైలాగ్ కామెడీగా అప్పుడు ట్రెండ్ అవుతుంది. చేస్తానన్నా అన్న డైలాగ్ అయిపోయింది. సో ఈవినింగ్ చిన్న గ్లిమ్స్ కోసం షూట్ చేసాం. డైలాగ్ చెప్పా, మిలాఖాతులు మలాఖాతులు మలాఖాతులు మిలాఖాతులు అయిపోయాయి కదరా అన్న. అయితే వాళ్ళు ఏం చేశారంటే గ్లిమ్స్ రెడీ చేసి మన RX100 అజయ్ భూపతి అన్న చేత రిలీజ్ చేయించాం. ఓకే, డైరెక్టర్ గారు రిలీజ్ చేశాడు. బాగా వైరల్ అయిపోయింది. రిలీజ్ చేసా వైరల్ అయిపోయింది, పోస్టర్లు అవి వైరల్ అయిపోయింది. వాళ్ళెవరో వేరేటోళ్ళు అంటే ఈ టీంలో ఉండేవాళ్ళే మన డైలాగ్ వరకు ఒకటి కట్ చేసి పెట్టారు. అది ఇంకా వైరల్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత వేరే మనకేంటంటే ఈ రాయడాలు, ఈ కామెడీ రాయడాలు నాకు అంతగా రావు. నటిస్తా, ఏదైనా క్యారెక్టర్ నాకు ఇలా కావాలని అంటే నాకున్నటువంటి విధానం ఏంటంటేనయ్యా, ఏదో చేసేసి వెళ్ళిపోను నేను. అంటే ఒక క్యారెక్టర్ అయినా ఏదైనా దాన్ని నేను బాగా అధ్యయనం చేస్తా. అధ్యయనం చేయాలి ఫస్ట్ ఆ క్యారెక్టర్ యొక్క గుణగుణాలు అవి ఎలా పనిచేస్తాయి అనేది నేను దాన్ని బాగా తీసుకుంటా. ఒకవేళ చాలామంది సీనియర్స్ డైరెక్టర్స్ వాళ్ళు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఏం కదా డైలాగ్ ఇట్లా చెప్పాను, వద్దు, నాకు ఆ డైలాగ్ రావాలి, ఆ డైలాగ్ నా నోట్లోకి రావాలి. ఆ డైలాగ్ నా నోట్లోకి వస్తే అందులో నుంచి వచ్చేటువంటి కమాండ్, ఆ ఎక్స్ప్రెషన్స్ వేరు. చిరంజీవి సార్ ఒక మాట చెప్తారు, 100 టేకులు తీసుకో, 100 సార్లు రిహార్సల్ చేయి, అవుట్పుట్ పర్ఫెక్ట్గా బయటికి రావాలి. అంతే కదా. ఎందుకంటే మీరు నేను చూసుకోవడానికి కాదు ఇది. అంతే కదా. ప్రొడ్యూసర్ గారు ఎవరో ఆయన ఆకలి కూడా పక్కన పెట్టుకొని 100 మంది కళాకారులకి అన్నం పెట్టడానికి ఒక సినిమా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కలిసి ఒక సినిమా తీస్తారు. అందులో మాలాంటి ఆర్టిస్టులు అందరూ ఉంటారు. మనం అందరూ నీట్గా ఎవ్రీ క్యారెక్టర్ని సక్సెస్ఫుల్గా పనిచేస్తేనే ఎవరైతే ప్రొడ్యూసర్ గారు ఉన్నారో ఆయనకు ₹1 వస్తుంది, మరొక 100 మందికి అవకాశం కల్పించేటువంటి పని ఉంటుంది. మనం ఒక్కసారి వచ్చిన ఒకసారి పంపించేసేస్తే అలాంటి ప్రొడ్యూసర్ ఇంక మళ్ళీ రాడు అనేది నా ఉద్దేశం. నేను చాలామందితో కూడా పనిచేసేటప్పుడు అన్న టైం పడుతుంది, 1 మోర్ తీసుకుందాం, ఇంకొక 1 మోర్ తీసుకుందాం. ఎందుకంటే నేనేమి సీనియరు, నేనేం తోపు ఆర్టిస్ట్ని కాదు, చేయగలను, చెప్తే చేయగలను, నాకు తెలుసులే, నేర్చుకుంటావు, చెప్తే నేర్చుకుంటా, చేస్తా. చాలామంది 2-3 వేరియేషన్స్ ఏమైనా చేసి చూపిస్తాం, వేరియేషన్స్ అవన్నీ కూడా. కొంతమంది మేము సింగిల్ టేక్ చేసాం అని చెప్తుంటారు. అవునా, ఓకే, మంచిదే కదా, వాళ్ళతో ఎందుకు లేవా, సరే వాళ్ళతో మనకెందుకు, సింగిల్ టేక్ చేసావా లేకపోతే బాగా చేసావా, నేను బాగా చేస్తా. నేను ఏదో సింగిల్ టేక్ చేసేసి ఆడ కూర్చొని మా జ్యూస్ వచ్చిందా లేదా ఈ టైప్ కాదు. నేర్చుకుంటాను, అవతల డైరెక్టర్ సార్ చెప్పింది వింటాను, నేర్చుకుంటాను. ఆ డైలాగ్ ప్రాంప్టింగ్ ఇచ్చినా నేను చెప్పను, నా నోటికే రావాలి. సినిమాలో ప్రాంప్టింగ్ లేదు, మనకి ఎవరు లేదు తెలుగులో. సో అట్లా నేను జాగ్రత్తగా చేశా. మా జగన్ గారి గురించి చెప్పు ఫస్ట్, నువ్వు ఎందుకు అదే చెప్తున్నా. అయితే ఆ డైలాగు డైరెక్టర్ గారు రాసుకొని వచ్చి చెప్పమన్నాడు. చెప్పిన తర్వాత బాగా సక్సెస్ అయింది అది. అయితే దాన్ని ఈ పరమశివుని అడిగిన తర్వాత నైట్ అంతా నిద్రపోక బాధపడుతుంటే తర్వాత వచ్చిన ఉరిమురిమి చూస్తే భయపడి అవకాశం ఇచ్చాడు. భయపడ్డాడు, కొంచెం తగ్గాడు, కొంచెం పూర్తి స్థాయిలో తగ్గాడు. మన సంగతి తెలిసిందే కదా, తెలిసింది. లేకపోతే మళ్ళీ నేను చేసే పూజలకి భయపడి పారిపోయాడు. అయితే సక్సెస్ అయింది కదా. ఆ టైంలో ఆర్మాన్కి వేరే సార్ ఫ్రెండ్ శరత్ అని ఆయన్ని పరిచయం చేశారు. శరత్ అనికి ఆల్రెడీ వేరే వాళ్ళతో లింక్ ఉండి వాళ్ళు పనిచేయడానికి నన్ను అడిగారు. అసలు నాకు ఏమీ తెలియదు, ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు. వచ్చి మనమేమో బర్నింగ్లో ఉన్నాం, ఆకలితో, ఏ అవకాశం వచ్చినా చెయ్యాలి, 4 పూట్ల తినాలి, రెంట్లు కట్టుకోవాలి అని ఆ ఉద్దేశంతో ఉన్నాం మైండ్లో. మనకేం తెలిస్తే అంత విధానం మనకే ఉంటుంది. సో వచ్చాడు ఎవరు,
శరత్ అన్న వచ్చాడు. అన్నగారు సునీల్ మీ ఇట్లా నేను అనుకుంటున్నాను, జగన్ సార్ క్యారెక్టర్ చేస్తారా మీరు, డబ్బులు ఇస్తావా అన్న. ఓకే, జగన్ గారి క్యారెక్టర్ చేయాలి, చేస్తారా అన్నాడు. కిందకి డబ్బులు ఇస్తావా అని అన్న. ఇస్తాము పదండి అన్న. ఎంత ఇస్తారు మీకు, ఎంత ఇస్తారు క్యారెక్టర్కి? అప్పుడు ఇంత ఫేమస్ కాలేదు కదా, లేదు తెలియదు, పొట్టగుట్టి కోసం ఏదో ఆ టయానికి ఏదో రూపాయలు ఊడేసాం. ఒక 6 వీడియోస్ చేసాం, 6 వీడియోస్, 6 వీడియోస్. నెల్లూరులో షూటింగ్. నెల్లూరులోనా? నెల్లూరులో షూటింగ్, వేరే సినిమా అవకాశం వచ్చింది. ఈ షూటింగ్ అయిపోయింది, శరత్ అన్న గారితో చేసేసాం, అది అయిపోయింది. నోయల్ గారి హీరో, ఆయనతో ఫ్రెండ్ రోల్ వచ్చింది. బండెక్కా, ఏది ట్రైన్ ఎక్కితే వాడెవడో నన్ను ఫాలో అవుతున్నాడు, దొంగడు. కరెక్ట్గా నేను మా అమ్మ అద్దాలు తీసుకోమన్నదని కలద్దాల ఆడ పోయి ఫోన్పే చేసిన, వాడు నన్ను అక్కడి నుంచి ఫాలో అవుతున్నాను అయినట్టున్నాడు. కరెక్ట్గా నేను పద్మావతి ఎక్కేటప్పటికి నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు, నా ఫోన్ కొట్టేశాడు. ఓకే, కొట్టేస్తే నాకు అమ్మ ఏం చేయాలో అర్థం కాల. అని వెంటనే బయట నాకు దగ్గర ఏటీఎం ఉంది, ఏటీఎంకి వెళ్తే అక్కడ పోయి లోపల పెట్టి యూనియన్ బ్యాంక్ కొడితే డబ్బులు లేవు, 5,500. ఓకే, వాడు అక్కడ ఫోన్పే చూశాడు కదా, వాడు దానికి కొట్టేసుకున్నాడు. పాస్వర్డ్ ఎలా తెలిసింది? అదే తను కొట్టేటప్పుడు చూసినట్టున్నాడు వాడు. అది కొడితే వాళ్ళు వేరే వాళ్ళకి కొట్టేసుకుని దానికి కాల్ చేసేసాడు. అయితే నా కాడ ఇంకో బ్యాంక్ ఉంది, దాంట్లో 2,500 ఉన్నాయి. అది వెంటనే అది పెట్టి చూసిన, అమ్మయ్య అది ఉంది. ఆ 2,500 తీసేసుకొని నేరుగా మళ్ళీ ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి, రమణ్ రాథోడ్ అన్నని నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఆయన మ్యూజిక్ చేస్తుంటారు. నన్ను కొంతకాలం ఆయనే కాపాడాడు, ఫుడ్ కానీ ట్రావెల్ కానీ ఏదైనా కూడా. ఆయన కూడా ఇంటికి పోతే ఇంకా నా బిడ్డే, నేను కొడుకులే. సో ఆయన ఏమైంది అన్నాడు, ఫోన్ పోయిందన్నా అన్న. అవునా, మరి ఫోన్ ఎట్లా, నా అక్కడ కూడా లేవు కదా అది అన్నాడు. వాడకుండా పైన సైడ్ పైన పారేసిన ఫోను ఎవరిది, అక్కది. ఆమె సునీల్ ఫోన్ డబ్బా ఫోన్ తీసుకుంటా అని. ఏదైతే అక్క తీసుకురాపా, పోయి అది ఆడందో ఎత్తుక్కొని అని తీసుకొచ్చింది. అది గంట సేపు ఛార్జింగ్ పెడితే ఒక పాయింట్ ఎక్కుద్ది. ఆదివారం పూట ఆఫీస్ ఉంది జియో, వీళ్ళేను నెంబర్ తీసుకున్నాను. వెంటనే 2 సిమ్లు ఉంటే 2 సిమ్లు వేసేసుకున్నాను. దానికి తాడులో కట్టి లబ్బర్లు వేసి ఛార్జింగ్ పెట్టుకుంటూ కనెక్ట్ చేసుకుంటే కరెక్ట్గానే ట్రైన్ ఎక్కి ఒక 10 కిలోమీటర్లు పోయినాను. ప్రవీణ్ కే కావాలి అని చెప్పేసి డిఓపి కెమెరామెన్ గారు ఆయన ఫోన్ చేశాడు. సునీల్ ఏడుండవు, నువ్వు ఫోన్ ఎత్తపోయింది, ఏడుండవు, ఏం జరిగింది అన్నాడు. అన్న ఫోన్ పోయిందన్న, ఇది పరిస్థితి, నువ్వు తొందరగా రా, ఏడుండవు ఏంటంటే వస్తున్నాను, నెల్లూరు సైడే వస్తున్నా అన్నాడు. సరే నువ్వు తొందరగా రా, మనం సినిమా చేయాలా, నువ్వు ఫ్రెండ్ క్యారెక్టర్ మన నోయల్ గారు బహిర్భూమి టైటిల్. వెంటనే డబ్బులు వేసాడు, 11,000. ఆయన పోయినాక చిన్న ఫోన్ ఒకటి తీసుకొని లైన్ చేసుకొని వెళ్ళాము. నోయల్ అన్న వచ్చిండు, చెప్పారు ఏ అబ్బాయి మీకు ఫ్రెండ్ అన్న అని. అవునా, ఓకే, పేరేంది సునీల్. చాలా బాగుంటుంది నోయల్, చాలా కలివిడి నోయల్ అన్న గారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంత ఎడబాటు లేకుండా ఆయన కూడా కొంచెం కలిసిపోయి టంగిడల్లింగ్ అది కట్ చేస్తే 2 రోజుల తర్వాత ఒక ఆయన అట్లా చూస్తున్నాడా, ఇటు చూస్తున్నాడు, ఒక ఆటో డ్రైవరు. ఈయనేంది నా సార్ చూస్తున్నాడు. నేను యాక్టింగ్ చేసేసి పక్కకు పోయి కూర్చునేవాడిని. నోయల్ అన్నాడు పక్కన పోయి కూర్చొని ఆయన ఫోన్ ఏదో మాట్లాడుకునేవాడు. నేటు మళ్ళీ ఇటు వస్తాడు. నీకేమైందిరా బాబు? నాకేమైందో నాకు అర్థం కావట్లే. అన్న దగ్గరికి వచ్చాడు అన్నాడు. ఈడేందో చూపిస్తున్నాడు, ఈడేందో నాకు చూపిస్తున్నాడు. నీ వీడియో లీక్ అయింది, అది దొరికిపోయి ఉంటుంది కదా. మా కోపం తీసి నా వీడియోనే ఉన్నది. అయితే ఇగో దగ్గరికి వచ్చి అన్నాడు, ఏందన్నా అన్న, ఎదురువే కదా. చూస్తే జగన్ అన్న వీడియో అయ్యా లక్షల్లో వెళ్ళిపోతుంది. 6 వీడియోస్ చేసిపోయాను కదా, 6 లక్షల వ్యూస్కి వెళ్ళిపోయింది.
చూసి జనం అంతా ఉమ్, నేను యాక్ట్ చేసింది అదే ఒక ఆయనకి వ్యతిరేకంగా చేసిన ఉమ్, ఆ పక్కన పెడితే జనం వాళ్ళు అక్కడుండే మన సినిమా వాళ్ళు వీళ్ళు బా జగనన్న చూసినట్టే ఉందన్న ఉమ్, అన్నారన్నయ్య. ఉమ్, బా నా లైఫ్లో నాకు జగనన్న అంటే ఎంత అభిమానమో వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగతా ఉమ్, జగనన్నలాగా బలి చేసేవే, జగనన్నలాగా నువ్వు ఇంత బాగా చేస్తావా, ఉమ్, అసలు ఆ బాడీ లాంగ్వేజ్ ఎట్లా అంటే మనం దాని గురించి అది చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. అర్థమైంది. ఓకే, రైట్. ఎందుకంటే మనం షార్ట్ కట్లో చెప్తే మనకి ప్రజలకు కూడా అర్థం కాదు. రియల్ గా ఉండాలి. రియల్గా మనం ఏం అండర్స్టాండ్. జరిగిందో హార్ట్ఫుల్గా మనం చెప్పగలగాలి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్తే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. అన్ని కరెక్ట్ లైన్ లో ఉన్నాయి. చేస్తే షాక్ అయిపో ఇట్లా అన్నారు ఉమ్, అన్న. నేను కూడా చూస్తే బాగా కామెంట్లు కానీ ఉమ్, అన్న నువ్వేం చేసావో పక్కన పెట్టు, ఉమ్. మా జగనన్నని మెట్ చేశావు. జగన్ అన్న నువ్వేం డైలాగ్ చెప్పావో పక్కన పెట్టు, కానీ నిన్ను చూస్తే ఉమ్, జగనన్న గుర్తొచ్చాడన్న. ఉమ్, అంత బాగా ఎలా చేయగలిగామనంటే ఒక క్యారెక్టర్ని మనం ఎంత ప్రేమిస్తే ఊరినే రాదన్న మిమిక్రీ. ఉమ్, చాలామంది చేయలేరు, 1000 మందిలో ఒకరే ఉంటారు ఉమ్. మిమిక్రీ. ఊరికినే క్యారెక్టర్ని చేయలేరు, వాళ్ళని ఇష్టంగా ప్రేమించి లవ్ చేయాల, ఉమ్. అప్పుడే ఆ వాయిస్ వస్తుంది. కానీ నువ్వు కరెక్ట్ నువ్వు చెప్పింది. కానీ బాధ ఏదా ఇలా డిఫేమ్ అవుతా జగనన్న గురించి, నాకు ఇష్టమైన నాయకుడి గురించి స్క్రిప్ట్ చేస్తే ఇది చేస్తున్నాను అన్న ఫీలింగ్. నేనేంటంటన్నా ఆ టైంలో కానీ ఈ టైంలో కానీ నేను రైటర్ని కాదు, నేను డైరెక్టర్ని కాదు, నేను ఒక ఆకలితో ఉన్నటువంటి ఒక పేద కళాకారుని. పనిస్తే పని చేసుకోవాలి. ఇది వరకు నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను, మీకు కూడా చెప్తున్నా. మీరు నాకు దగ్గరగా తెలుసు, నేను మీకు దగ్గరగా తెలుసు. నేను కేబీఆర్ పార్కులో పూనుకున్న కాడి నుంచి నిన్నటి వరకు కూడా నాకు తెలుసు, నేను మీకు తెలుసు. సో నేను ఒక కళాకారుడుగా వచ్చిన పనిని మాత్రమే చేస్తున్నాను తప్ప నాకు నచ్చిన వ్యక్తిని నేను ఎందుకు చేస్తాను? అవతల వ్యక్తి కోపం బాధ ఉంటుంది అవతల. ఎందుకంటే ఒక ఇంట్లో తండ్రిని ఒక మాట అంటేనే కొడుకు కోపం వస్తుంది. అలాగే ఒక రాష్ట్ర సీఎం ఆయన అన్న కూడా అందరికీ కోపం వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు, మన ఇండస్ట్రీ పరిస్థితి వేరు. మన ఇండస్ట్రీలో ఎంతోమంది తిండికి లేక కూడా తిరుగుతున్నారు. కానీ కొన్ని లక్షల మంది కళాకారుల విధానంలో ఆ పరమశివుడు నా తల్లిదండ్రులు ఇచ్చిన అనుగ్రహం, అదృష్టం, లాటరీ నాకు తగిలింది. అది కూడా జగనన్న రూపంలో నాకు తగిలింది. ఈరోజు ఆయన వల్ల హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. నాకు ఇంకొక విషయం ఏంటంటే, నేను చేసిన దానివల్లే జగనన్న ఓడిపోయాడంటే మరి నేనే ఏదో ఒక రాజకీయ నాయకుడు అవుతానుగా. నెక్స్ట్ ప్లానింగ్ ఏమైనా ఉంది ఏంటి? కాదన్నా, నేనే అవుతానుగా. కరెక్ట్. ఎప్పుడైనా ప్రజలు వాళ్ళకి ఎప్పుడు కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం కావాలో తెలుసు. నా చేతిలోనే ప్రజలందరూ ఉండే పని అయితే నేను చేసి నేనే మార్పు చెందించే వ్యక్తి నేనైతే అసలు నేనే అవను ఏదో ఒకటే. అలా కాదుగా, నువ్వు మార్పు చెందిస్తావు కదగా. ఎట్లా ఇలా చేయటం ఎందుకు అంటే నీ పేరు నువ్వు చెప్తున్నావు. నాకు ఆకలి అన్నం పెడతాను. నా ఆకలి నా వృత్తి. నా వృత్తిలో ఏ పాత్ర వచ్చినా నేను చేయాలి. రేపు పొద్దున్న ఇంకొకరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన ఇలాగే స్కిట్లు చేసి డబ్బులు ఇస్తా చేస్తాం. ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ యూ ఎవ్రీ క్యారెక్టర్. నాకు కావాలంటే చంద్రబాబు గారిదే ఎక్కువచ్చు. ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు ఏంటండి ఇది, ఇలా మాట్లాడతారా అండి? ఇది పద్ధతి కాదు. చేస్తా. ఇక్కడ ఏంటంటే జగనన్న చేశాను కదా అని వీళ్ళకి హ్యాపీ, లేకపోతే ఈయన చేశాను కదా అని చెప్పి జగనన్న వాళ్ళకి హ్యాపీ. ఇది కాదు. నా వృత్తి, నా కష్టం. నేను ఒక నటుడిగా పనిచేస్తున్నా. నేను కేబీఆర్ పార్కులో కొనుక్కున్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు అన్నం పెట్టలేదన్నా. నాకు ఎవరు పెట్టలే. కింద కామెంట్ పెట్టేవాళ్ళు కూడా ఎవరు పెట్టరు కదా. కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా పెడతారన్నా? పెట్టరు. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి 14 ఏళ్ళ సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నా ప్రయాణంలో ఎవరైనా అన్నం పెట్టారా? నా తల్లి పెట్టింది, నా ఇండస్ట్రీ పెట్టింది. నా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి క్యారెక్టరు, ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్
కింద ఆర్ట్ డైరెక్టర్ కానించి, కెమెరామెన్ కానించి, అలాగే మేకప్ మ్యాన్ కానించి ప్రతి ఒక్కరూ నాకు అన్నం పెట్టారు. ఆఖరికి ఆ లేడీ ఆర్టిస్టులు వాళ్ళు కూడా, అయ్యో సునీల్ సునీల్ నేను నీ యాక్టింగ్ చాలా బాగుంటుందయ్యా తిను. ఏ ఒక్కరు కూడా నన్ను ఒక్కరు దృష్టి చూడాల, నేను చూడాల. పెట్టిన ప్రతి ఒక్కరి దగ్గర నేను అన్నమే తిన్నా. వాళ్ళు అన్నం పెట్టారు అన్నాక చేతులెత్తి నమస్కారం చేయాలా. సో ఆ టైంలో నన్ను ఎవరు గుర్తించారు. లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టినట్టే మీరు. అయ్యో నేను ఎప్పుడు పెడతాను, నాకు ఇష్టమైన పరోక్షంగా పరోక్షంగా పెడుతున్నాడు. ప్రత్యక్షంగా నాకు ఇంకా పెట్టలా, పరోక్షంగా నాకు అన్నం పెడుతున్నాడు. సో నాకు ఇష్టమైన పొలిటీషియన్స్ జగనన్న గారు, అలాగే చంద్రబాబు. నాకు ఇద్దరు వాయిస్లు అంటే ఇష్టం. ఇద్దరిని నేను మిమిక్రీ చేసుకుంటూ ఈరోజు సినిమాలో వచ్చిన సినిమా క్యారెక్టర్లు, ఇప్పుడు జగనన్న చంద్రబాబు గారు ఉపయోగపెట్టుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ నాకు అన్నం పెడుతున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు నాకు ఇస్తున్నారు. పని చేసుకుంటూ ముందుకెళ్తున్నా. వెరీ గుడ్. నేను ఎవరికి శత్రువుని కాదు. నేను ఎవరి కోసమో ప్రాణాలు అర్పించడానికి మా అమ్మ నాన్నకి అనలా. నిన్ను మా అన్న మీద చేస్తున్నావు, నిన్ను వేసేస్తాం, నిన్ను అది చేస్తాం అంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం మా అమ్మ నాన్నకి అనలా. మా అమ్మని పెంచడానికి, మేం భవిష్యత్తులో ఎదగడానికి కన్నది. అంతేగాని వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ విధానం కాపాడుకోవడానికి మేము ప్రాణాలు ఎందుకు ఇస్తాం? మాకు అవసరం ఏముంది? వద్దంటే ఆపేస్తాం. వద్దయా నువ్వు చేయబోదా అంటే నువ్వు అన్నం పెట్టు అంతే. నువ్వు అన్నం నాకేంటయా? నాకు పూరి జగన్నాథ్ సార్ అంటే భలే ఇష్టం. పోగిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, నువ్వు డబ్బులు ఈనేస్తా, ఈ టైప్. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎథిక్స్, ప్రొఫెషనల్ ఒకటి, డబ్బు ఉంటేనే ఇక్కడ విలువ, డబ్బు ఉంటేనే విలువ, డబ్బు ఉంటేనే ఆకలి తీరుతుంది. నాకు లాస్ట్ టైం హెల్త్ ఇష్యూ, ఎవరు ఇచ్చారు డబ్బులు? ఎవరు అన్నం పెట్టారు? ఓకే, నేను ఒక కళాకారుణ్ణి, మా నాన్న ఆస్తులు ఇవ్వాల, నాకు ఇంకో పని చేసుకోవచ్చు, నాకు మా నాన్న ఇచ్చింది కళారంగం. నా మైండ్, నా విధానం, నా బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా కళా రూపానికి అడిక్ట్ అయ్యింది. నేను అన్నీ ఆపేస్తాను, నాకు పని ఇవ్వండి, పని చేసుకుంటా. సినిమా క్యారెక్టర్లు ఇవ్వండి, సినిమాలు చేసుకుంటా. నాకు వచ్చిన ప్రతి పాత్రని నేను పండించడానికే ప్రయత్నం చేస్తా. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. నేనేదో నిజాయితీ మంత్రులాగా నేను మాట్లాడడం లే. నేను చేసింది తప్పే, కానీ నా కడుపు కూటి కోసం పనిచేసా. ఆర్టిస్ట్గా నువ్వు చేస్తుంది, నేను ఆర్టిస్ట్గా నా బాధ్యత నేను వహించా. అలాగే నా పొట్టను నేను పోషించుకున్నా. మా మదరు అప్పులు కూడా తీరుస్తున్నావు కదా రీసెంట్గా. మా నాన్నగారు చనిపోతే అప్పులు ఉన్నాయి. నాన్నగారు ఆస్తులు పంచుకునే వాళ్ళని చూసాం, కానీ నాన్నగారిని ఇంట్లోంచి తరిమేసేటువంటి కొడుకులు ఉన్నటువంటి దేశంలో బతుకుతున్నాం మనం. కానీ నాన్నగారు చనిపోయిన 14 ఏళ్ళు కూడా ఆయనకున్న చిన్న అప్పులు కూడా ఇప్పటికీ కూడా తీర్చుతున్నామంటే ఇంతకంటే బాధ్యత కలిగినటువంటిది ఒక కొడుకుగా ఎవరున్నారో చూపించండి. అనాథాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. అనాథాశ్రమాలు ఎందువల్ల ఎక్కువైపోతున్నాయి? గవర్నమెంట్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? అయినా చూడాలి కదా. కానీ మా అమ్మని మేమే చూసుకుంటున్నాం. నాన్న అనాథాశ్రమానికి పంపించలేదే. సో మీకు ఎలా అయితే ఉంటాయో యువతలకు కూడా బాధ్యత ఉంటుంది. పరుగులు తీయాలి, అన్నం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, అన్ని వసతులు నీకు ఏదైతే కావాలో నాకు అదే కావాలి. నువ్వు ఎలాగైతే లగ్జరీగా బతకాలనుకుంటున్నావో నేను కూడా బతకాలి. తప్పు చేస్తున్నావు, ఒప్పు చేస్తాం. చాలామంది 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమంటారు. ఎందుకు? వాళ్ళ కుటుంబం బాగుంటుంది. అమ్మాయి తప్పు చేసినా, అబ్బాయి తప్పు చేసినా ఇద్దరు ఒకటి చేస్తే వాళ్ళ బాధలో పడతారు, సంతోషంగా ముందుకెళ్తారు అనేది ఒక భావం. ఎవరిది? కుటుంబం వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. నేనేం తప్పు చేయలే. నాకు వచ్చిన కళని నేను సద్వినియోగం చేసుకున్నా. పోనీ నాకు ఆయన అంటే ఇష్టం లేదంటే, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. జగనన్న లేదు, జగనన్న నువ్వు ఆపేరా అంటే ఇప్పటికే ఆపేస్తాం. ఎప్పుడు ఆపేస్తాం? వద్దంటే ఆపేస్తాం. కానీ నేను ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఎదగాలి అంతే. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ ఎత్తుక్కోవాలి, చేసుకోవాలి. అయితే నన్ను ఆపేయమంటున్నారు కాబట్టి నేను కూడా ఆపేస్తా. కానీ నాకు బతుకు తిరిగి ఏదైనా చూపించండి అయ్యా, మహానుభావులారా. నాకు ఏదైనా పని ఇవ్వండి, షూటింగ్ చేసుకుంటా. లేదా 2-3 ప్రొడ్యూసర్లు రండి, నా దగ్గర ఒక 10, 20, 30 కథలు ఉన్నాయి. అలాగే నన్ను నమ్ముకొని నా కుటుంబం ఉంది. అలాగే నన్ను నమ్ముకొని చాలామంది కళాకారులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పనిద్దాం. కరెక్ట్, మంచి ఐడియా.
వాళ్ళంతా కూడా పనిద్దాం, సినిమా ఒక వ్యవస్థని క్రియేట్ చేద్దాం, చేద్దాంలే అని చేద్దాం. ఇప్పటికీ అదే చెప్తాను నేను. సో నేను ఎప్పుడు కూడా నా బాధ్యత చేసుకుంటూ నా పొట్టని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. సూపర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు కాబట్టి రీసెంట్గా కార్యకర్తల గురించి ఆయన వార్నింగ్ ఇచ్చిన డైలాగులు గుర్తున్నాయి మీకు? అది చూడలేదు నేను. చూడలేదు. మామూలుగా వాయిస్ చేస్తా. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, అవ్వ తాతలైతేమి, అక్క చెల్లెమ్మలైతేమి, మీ అందరిని మరోసారి వచ్చి కలుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. జగన్ గారు నీ వీడియోలు చూసే ఉంటారేమో నాకు తెలిసి. ఈసారి కలిస్తే మాట్లాడతావా? వెళ్తే వస్తావా అన్న? ఏందన్నా నాయకుడు అన్నా, ఆయన ఏం శత్రువా? మన నాయకుడు. నేను వెళ్ళే అవకాశం ఉంది 2-3 నెలల్లో. ఇప్పుడు బాబు గారైనా జగనన్న అయినా మన నాయకులు వాళ్ళు. ఒక విషయం కలవడానికి వెళ్తున్నా, వస్తా మరి? వస్తాను, ఎందుకు రానన్నా? కలుస్తామన్నా, కలిసి మన సమస్యను మనం చెప్పుకుంటాం. అన్నయ్య ఇగో ఇలా అవకాశం వస్తే చేశాను అన్నయ్య చెప్పుకుంటాం. లేదు బాబు గారితో అవకాశం వచ్చింది కలవడానికి, సార్ బాబు గారు కలవలేదా చంద్రబాబు గారిని మీరు? నేను ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాడు ఆర్పి గారు, వాళ్ళు ఎవరో ఇంకొక అతను, ఎవరెవరో వెళ్ళి కలుస్తారు. వాళ్ళందరూ పార్టీ వాళ్ళు కదా, వాళ్ళందరూ పార్టీ వాళ్ళు. ఈ పార్టీ ఐటీడీపీ నీతో చేయించారు. నేను పార్టీ కాదు. నువ్వు పార్టీ కాదు, ఆ టీం. నేను డబ్బులు తీసుకొని బయటకు వచ్చేస్తా. లేదు, ఆ టీమే కదా, వాళ్ళతో అసోసియేట్. నేను ఎప్పుడు అడగలేదా? లేదన్నా. కాదు సునీల్, ఇప్పుడు నువ్వు చేస్తున్నాగా, వచ్చే మాతో ఉండు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉంటావు, అది ఇదని చెప్పలేదా మీకు? లేదా? ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగే ఉన్నావు నువ్వు. నేను ఎప్పుడు అంతే ఉంటాను, వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వండి చేసి వస్తా అంతే. నీకు వాళ్ళ ఆఫీస్లో ఏం తెలియదు, లొకేషన్కి వెళ్తావు చేసుకుని. నాకు ఎందుకన్నా? ఓకే, నాకు అవసరం ఏంటి? నాకు అవసరం ఏంటి? వెరీ గుడ్. అంటే నేనేమనుకుంటున్నా అంటే బేసికల్గా ఆ నెట్వర్క్ పనిచేసే విధానం ఏంటంటే, ఇప్పుడు క్రియా కార్పి గారు నీకు తెలుసు, ఆయన అక్కడే వర్క్ చేస్తారు. ఇంకొక ఆయన పేరు ఏదో ఉంటుందబ్బా, సీమరాజా వీళ్ళైతే వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఉంటారు. నువ్వైతే నీ వర్క్ ఉంటే వాళ్ళతో చేసుకుని వచ్చేస్తావు. నేను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి పరిచయం చేయాలి. సారు ఎవరైనా అన్నా మనకొకటే, నేను పార్టీ కాదు. వెరీ గుడ్. రెండోది, ఇష్టం వచ్చినట్టు వాళ్ళలాగా వీళ్ళలాగా మాట్లాడడానికి నేనేమి చెవు కోసుకొని తిరిగే మేకను కాదు, నాకు అవసరం కూడా లేదు, నేను చేయను. మై ప్రొఫెషనల్ యాక్టర్. కష్టాల కడలలో పుట్టినటువంటి, చెమట చుక్కని చిందించేటువంటి ఒక రైతు బిడ్డని. చంద్రబాబు అయినా నాకు కావాలి, జగన్ గారు నాకు కావాలి. వాళ్ళిద్దరూ మన వ్యక్తిగతంగా కావాలి, పార్టీ పరంగా అయితే అందరూ ఒకటే. అంతే అంతే, రైటా? వ్యక్తులు మనకు కావాలి, పార్టీలు కాదు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు, మన విధానాలు వేరు. మనం కడుపు కూటి కోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆర్పీ లాగో, లేకపోతే ఇంకొక సీమరాజా లాగో, లేకపోతే ఇంకొకరిలాగా వాళ్ళకి ఉండే అజెండా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ అజెండా వాళ్ళది, నా అజెండా నాది. నా అజెండా ఏంటి? కష్టపడాలి, నాతో పాటు వచ్చిన 10 మంది కళాకారులకి ఏదో ఒకటి చెయ్యాలి. సూపర్. అంతే తప్ప నేను ఇంకోటి చెప్తున్నా, ఎవరి కోసమో మా ప్రాణాలు మేము ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇస్తాం? ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత అర్థమైపోతుంది. నేను ఎందుకు ఇస్తాను? ఎవరి కోసమో సుభాష్ మనకు అనలేదు. చాలామంది నువ్వు అది నువ్వు ఇది అంటే, అది ఇది కాదయ్యా, కళాకారులని నన్ను చేస్తే కొంతమంది అడిగారు, సునీల్ మనం వర్క్ చేసినప్పుడు ఫోటోలో ఎక్కడెక్కడో తెలిసిన వాళ్ళకి తెలుసు, సునీల్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అన్న, జగన్ గురించి ఒకసారి చెప్పండి అది అన్నారు. ఏం చెప్పాలి అని అడిగా. లేదు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, వాడు దొరకాలి మాకు అన్నారు. ఒకటి చెప్పు, పర్సనల్గా నాకు తెలుసు సునీల్ అనే వ్యక్తి ఏం చేస్తాడో నాకు తెలుసు, ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఇక్కడ యూకే నుంచి యూఎస్ నుంచి కాల్ చేశారు, తెలుసు ప్రొఫెషనల్గా ఉంటాడు తప్పించి చిల్లరగా ఉండడు, ఆయన యాక్ట్ చేస్తున్నాడు, చేసుకొనివ్వండి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పర్సనల్గా సోకాళ్ళు ఇందాక చెప్పిన వాళ్ళకి వచ్చి మాట్లాడితే
అప్పుడు మనం మాట్లాడదాం. కానీ అంతవరకు వెళ్ళడు నాకు తెలుసు. ఎందుకు వెళ్తాను నేను చెప్పింది వెళ్ళడం నాకు తెలుసు అని చెప్పా. ఓకే అయితే ఓకే అన్న, అయితే ఓకే ఇప్పుడు ఎందుకు పిచ్చా, ఎందుకు పిచ్చేంది, ఎందుకు మాట్లాడాలి? జగన్ గారు ఏమన్నా మామూలు మనిషి పక్కింట్లో కూర్చున్నాడా? హీజ్ ఏ కింగ్ మేకర్, పొలిటీషియన్, మాస్ లీడర్, మామూలుడు కాదు ఆయన, రాష్ట్ర సీఎం. చిల్లరగా మాట్లాడతావా? అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం చేసిందే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏది చేస్తే అది మనకి తిరిగి వస్తుంది. మనం కూడా వేరేటువంటి విషయాల మీద, అలిగేషన్స్ మీద మనం జగన్ గారిని ప్రశ్నిస్తాం, పథకాల మీద ప్రశ్నిస్తాం, వాటి మీద ప్రశ్నిస్తాం. పర్సనల్ లోపలికి వచ్చి మేము ప్రశ్నించాం. ఎక్కడైనా చిన్న డైలాగు, 3 డైలాగులు, 4 డైలాగులు ఆ రైటరు వాళ్ళ యొక్క వ్యవస్థ చెప్తే ఉండొచ్చేమో, కానీ అవి కూడా నేను చెప్పేవాడిని కాదు. అదేలే, నువ్వు కట్ బై కట్ తీసుకునేవాళ్ళు. సో ఇది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచినాక అపోజిషన్ పార్టీ టీడీపీలో ఉన్నటువంటి పర్సనల్ అటాక్ చేశారు. అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అది. ఈరోజు దెబ్బతిన్నవాడు మళ్ళీ దెబ్బ కొట్టాడంటే మనం ఇచ్చిన విధానమే కదా. చంద్రబాబు ఏమైనా పాకిస్తానా, జగన్ అన్న ఏమన్నా ఇండియా? మనమే కదా. ఎంతైనా కొట్టుకో, ఎంతైనా తిట్టుకో, ఎవరైనా పోతే మనం పోమా? ఎందుకు? వాళ్ళు మనోళ్ళే కదా, మన తెలుగుళ్ళే కదా, మన రాష్ట్ర సీఎంలే కదా, మనోళ్ళే కదా. పథకాల మీద ప్రశ్నించు, ఇది నా వాదన. విధానాలు పథకాల మీద ప్రశ్నించు. ఇప్పుడు 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి, విజనరీ కలిగినటువంటి చంద్రబాబు గారు తప్పులు చేస్తే అడుగు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు సీఎం రాజశేఖర రెడ్డి సార్, ది మహానుభావుడు జగనన్న, ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఆయన కూడా సీఎం అయ్యారు. ఆయన వ్యక్తిగతంగా ఉంటే అడగండి. అంతేగాని ఇక్కడ ఏమైందంటే పర్సనల్ డిబేట్లు అయిపోయినాయి. అది ప్రాబ్లం. పర్సనల్ డిబేట్ల వల్ల ప్రాబ్లం. దానివల్ల మీరు నష్టపోరు. మీరు మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతారు. చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళిపోతారు, జగన్ గారు ఇంటికి వెళ్ళిపోతారు. తెలియనటువంటి మధ్యలో పిల్లలు ఉన్నారే, మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప, మా పార్టీ గొప్ప అని. వీళ్ళ కుటుంబాలలో ఎంతమంది తాగి చచ్చిపోయారు, ఎంతమంది పిల్లలు అనాథగా ఉన్నారు, ఎంతమంది తాళ్ళు దిగిపోయి ఆడవాళ్ళు పోషించలేక ఈ రోజుకి కూడా దారి తప్పి ప్రవర్తిస్తున్నారు, ఎంతమంది జైలు పాలయ్యారు. ఎందుకు ఇదంతా? మీ అవసరాల కోసం ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఈ గోపీచంద్ గారి సినిమా యువతల నాని గారు, అవతల జయప్రకాష్ ఆయన చనిపోయాడు, రంగనాథ్ గారు, భైరవదీపు సినిమాలో మాంత్రికుడు. రంగనాథ్ ఆయన అంటే మీ తొడలు మీరే కొట్టుకొని మీ విధానాలు ఉంటాయి కదా డైలాగు. సో అలా నేనేమంటానంటేనా, మీ ఇద్దరు మాకు కావాలి, మా ప్రజలకు కావాలి. మీరు గెలిచినా వాళ్ళు గెలిచినా పర్సనల్ అటాక్ కాకుండా ప్రజల్ని మంచిగా పాలించమని మా కోరిక. మీ ఇద్దరు మాకు 2 కళ్ళు, మీరు మా లీడర్స్, మీరు చూపించిన దారే మాకు, మీరు పోయే దారిలో మమ్మల్ని తీసుకెళ్ళండి. ఇదే మా బాధ. మేము ఎప్పుడు చెప్పేది అదే. నేను ఎప్పుడైతే నేను స్వతహాగా ఎవరితో రాజకీయాలు డిస్కస్ చేయను, నేను ఎవరితో ఎప్పుడు ఏది మాట్లాడను, నేను ఎవరితో మాట్లాడను. నన్ను చాలామంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వీళ్ళు ఉంటారు కదా జనం, ఇప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, నువ్వు ఉంటే కోపం అన్నా నాక, కానీ జగన్ బలి చేస్తావన్నా. నాకు ఫోన్ చేసి తిట్టేవాళ్ళు, రే మా జగన్ చేస్తావా? లేదన్నా పొట్టకూటి కోసం ఏదో పని చేసుకుంటూ వెళ్తున్నాను. కోపం ఉందిరా, నిన్నేం అనలేకపోతున్నావు. ఎందుకని? మన వ్యక్తిత్వం, మన మాట. ఈరోజు నువ్వు సరే వీళ్ళు దెబ్బతీసారని మనం ప్రతీకారంగా వాళ్ళు కూడా వీళ్ళని దెబ్బతీస్తున్నారు. అది రాజకీయ ఎత్తుగడ కదా. ఇప్పుడు ఎవరైతే మీరు 2 పేర్లు చెప్పారో వాళ్ళ పరిస్థితి ఏంది రేపు? అది వాళ్ళు చూసుకుంటారులే. బేసికల్గా నేను నీకు ఎందుకంటే నీ గురించి నాకు డౌట్ లేదు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. నాకు ఉండదన్నయ్య, నేను అదే చెప్తున్నా. నేను నీకు క్లారిటీ ఇవ్వడం కోసం కాదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూకి వచ్చావంటే కొంతమంది చూస్తారు, అందులో సునీల్ అనే వ్యక్తి ఎంతవరకు ఉంటాడు, ఏం చేస్తాడు అనేది నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం అంతే. అంతకుమించి ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు.
నాకు ఇంకోటి ఏంటంటే కామెంట్ పెట్టేవాళ్ళు, నన్ను ఇది వేరే విధంగా తిట్టేవాళ్ళు, కానీ ఎవరైనా సరే మీకు బాధ్యత లేకపోవచ్చు, నాకు చాలా బాధ్యత. సో అది విషయం. నీకు బాధ్యత లేకపోవచ్చు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, బరువులు కూడా చాలా ఉన్నాయి, అది తీర్చుకోవాలా. సో నేనేమి తప్పు అంటాం లేదు, నేను ఒక రకంగా తప్పు చేశాను, కానీ నా ప్రొఫెషనల్ పరంగా నేను చేసుకుంటూ వెళ్తా. దానికి తగ్గ ఆల్టర్నేటివ్ చూపించండి, నేను మీకు పని చేసుకుంటూ వెళ్తా. నాకు అల్టిమేట్గా భోజనం కావాలి, నాకు భోజనం కావాలి, నాకు ఉండడానికి ఇల్లు లేదు. నేను చాలా మందిని అడిగా, ఎవరు నన్ను పట్టించుకోవాలి. ఇప్పటికీ నేను పని చేస్తూనే ఉన్నా, ఆయన నన్ను పట్టించుకోవట్లా. ఓకే, నేను ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేశానో నాకు తెలుసు, అయినా మీరు పట్టించుకోవట్లా. అలాగని నేను వేరే విధంగా ఎప్పుడు మాట్లాడాల. ఎవరు పని ఇచ్చినా నన్ను కంఫర్ట్గా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇతర ఎవరైనా నాకు కావాల్సినవి ఇస్తే అందరికి పని చేసుకుంటే వెళ్ళడమే నా డ్యూటీ. సో అదే అనమాట. సునీల్ గారు, సునీల్ నా తమ్ముళ్ళలాగే, ఎప్పటి నుంచో తెలుసు, తన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ఎవరేమనుకున్నా కానీ నేను వాళ్ళ సమానం చెప్తూ వెళ్ళా. బట్ వన్ డే కంపల్సరీగా నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి, నన్ను అభిమానించే వాళ్ళు కూడా కొంత గొప్ప ఉండి అన్నా అని అడుగుతున్నారు కాబట్టి ఇది ఒరిజినాలిటీ అంతే. ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళని ప్రొఫెషనల్గానే మనం తీసుకోవాలి. నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఒక ఆర్టిస్ట్ని తప్పు పట్టకూడదు. సినిమాలో విలన్ ఎవడో హీరోయిన్ రేప్ చేశాడంటే ఆ విలన్ బయట కూడా వచ్చి రేప్ చేస్తాడని కాదు. రీజన్ ఏంటి? ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలా మంచి వ్యక్తి అంత క్రూయల్గా నటిస్తూ ఉంటారు. అలాగే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది, దానికి డబ్బులు ఇస్తున్నారు, తన పొట్టకూటి కోసం, తన భవిష్యత్తు కోసం, తన కళని తను ఉపయోగించుకొని ముందుకు వెళ్తున్నాడు తప్పించి ఇందుట్లో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు కానీ అవి క్లారిటీ వచ్చింది కదా ఇంటర్వ్యూ చూసిన, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు. సో ఇది సునీల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను కూడా 4 సార్లు 5 సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది, పెద్దోడు అయిపోయావు. సో చెప్తా, ఎక్కడ చిన్న షూటింగ్స్ అయ్యి జరుగుతా. నిన్న మణికొండ ఎందుకు వెళ్ళా? మణికొండ నుంచి అది చిన్న ఆఫీస్ పిలిస్తే వెళ్ళేసి వచ్చా. ఇంకెంత హ్యాపీ. సరే మరి చూద్దాం, మనం కూడా ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాం. మంచిది, షూర్ అన్న. అందుకే పిలిపి పని ఇవ్వండి అన్న, పని అంతే. 3 నెలల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నా. అంటే ఇది కాదు, పొలిటికల్ కాదు, మంది సిరీస్ సిరీస్లు చేద్దాం. పొలిటికల్ నేను ఒక్క దాంట్లోనే స్టిక్ అయ్యా, దానికే చేస్తా పొలిటికల్. నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దగ్గరగా నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే అవన్నీ మానేయాల్సి వస్తుంది. మరి ఏది ఇప్పుడు చేసి ఏది నాకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చి నాకు మంచిగా పెట్టి తగ్గట్టుగా వాళ్ళకి ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తాలే. అయిపోయి సరే, అదే మరి బాయ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు చూపిస్తున్న ఆదర, అభిమానం, ప్రేమ మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. నాకు ఎటువంటి అలిగేషన్స్ లేవు. జగనన్న గారు అంటే నాకు చాలా ఇష్టం, బాబు గారు అన్నా కూడా ఇష్టం. సో దాన్ని అక్కడ దాకే చూడండి, వేరే చూడకండి. నాకు ఎటువంటి నేనేదో రాజకీయ నాయకుడిని అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వాలనో కాదు, ఆర్టిస్ట్గా వచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తున్నా అంతే. తప్పైతే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మిస్ సునీల్ రావినతుల. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.